క్రూరులకు నీ జీవితకాలంను నిచ్చివేతును. తుదకు నీ మాంసము నీ శరీరమును క్షీణించినప్పుడు నా బోధకులారా మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నీ సొం- నీ- నీ సొంత బావిలో ఉట్టను జనులు త్రాగును. ఆమేన్. వాక్య పఠన చేసిన నైసికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో సామెతల ధ్యానము రాజీ వచ్చి వాక్య ధ్యానము చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని నామం మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన విజయమోహనానికి దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మహాప్రభు నీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రినైనా. ఇదిగో ప్రభ ఇంతవరకు ప్రభనైనా ప్రారంభము నుండి ప్రభ నీవు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రినైనా. ఇది గొప్ప సామెతల గ్రంథ ధ్యానములకు వెలుచుండగా నీ ఆత్మశక్తిని నాకు దయచేసి ప్రభనైనా ఇదిగో ప్రభ అందులో ఉన్న వాక్య భాగ సారాంశమును తెలియచేయటకు సత్యమైన వాక్యాన్ని నేను చెప్పుటకు నీ కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 5వ అధ్యాయం ధ్యానం చేసుకుందామండి. 1 నుంచి 6 వచనాలు కూడా గడిచిన పరిశుద్ధ దినమున పాస్టమ్ గారు మనకి చక్కని రీతిలో బోధించారు. అయితే ఈ దినమున 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానించుకుందాం. కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగుకుడి. అయితే ఇక్కడ మొదటి వచనములో నా కుమారుడా జ్ఞానోపదేశము ఆలకింపుము అని మొదటి వచనములో తెలియజేస్తున్న రీతిగా ఇక్కడ కూడా 7వ వచనములో బహువచనాన్ని ఉపయోగిస్తూ కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి అని చెప్పి సొలొమోను గ్రంథకర్త ఇక్కడ వ్రాయించి ఇచ్చాడు. ఏమనంటే కుమారులారా అనగానే ఆయన విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి ఈ మాట తెలియజేస్తున్నాడు. కిందటి వారం తెలియజేశారు కదండి, ఆలకించడము చెవి యొక్కడం అనేది ఒకేలా ఉన్నప్పటికీ రెండింటిలో సందర్భాన్ని బట్టి పలుకబడిన మాటలుగా మనము విన్నాం. అయితే ఇక్కడ కుమారులకు చెప్తున్నాడు, నా మాట ఆలకించండి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి అని మరీ పర్టికులర్గా చెప్తూ మిగతా వచనాలను తెలియజేస్తున్నాడు. ఏమనంటే జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము అని చెప్పి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. గడిచిన దినముల్లో మొదటి వచనము నుంచి చూసుకున్నప్పుడు జారస్త్రీ అంటే వేశ్య దగ్గరకు వెళ్ళితే పరిణామం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ దానినే కొనసాగింపుగా మరలా చెప్తున్నాడు. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరముగా చేసుకొనుము. ఆమె ఉండే ఛాయకు అంటే ఆమె ఎక్కడైతే సంచారము చేస్తుందో ఆ పోకడలకు కానీ ఆ ఛాయకు కానీ ఎవరిని వెళ్ళొద్దు అంటున్నాడంటే తన కుమారులైనటువంటి వారిని వెళ్ళవద్దు అన్నాడు. ఒకవేళ దాని ఇంటి వాకిటి దగ్గరకు కూడా వెళ్ళొద్దు అన్నాడు. ఒకవేళ వెళితే కూడా ఏం జరుగుతుందో కూడా ఆ విషయాన్ని నెక్స్ట్ వచనంలోనే తెలియజేశారు. వెళ్ళిన ఏడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అని చెప్పి ఈ 3 వచనాలు తెలియజేశాడు. ఎలాగంటే ఎప్పుడైతే నువ్వు ఆ ఛాయకు వెళ్తావో వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ 3 వచనాల్లో తెలియజేశారు. గడిచిన వారములో సంసోను గురించి తెలియజేసిన రీతిగా ఒక ఉదాహరణ, చక్కని ఉదాహరణ కదండి. అంతకంటే ఈ వేశ్య దగ్గరికి వెళ్ళేవాడిని మరొకరిని పోల్చలేము. ఎందుకంటే
దేవుడు సంసోన్ని ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి నిర్ణయిస్తే సొలొమోను ఏం చేశాడంటే ఎక్కడైతే వేశ్య ఛాయ ఉందో, ఎక్కడైతే వేశ్య ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళడమే కాకుండా తను చెప్పిన మాట విని, తేనె లాంటి మాటలు విని ఆమె చెప్పిన రీతిని చేసినందుకు అతను ఏం పోగొట్టుకున్నాడంటే బలమును పోగొట్టుకున్నాడు. అదే చెప్తున్నాడు, పరులకు నీ యవన బలమును ఇచ్చివేతువు. పరులకు నీ యవన బలము అంటే అక్కడ ఉన్న ఫిలిస్తీన్లు పరులే కదండి. ఇశ్రాయేలు తన సొంత ప్రజలు. పరులు ఎవరు అక్కడ ఉన్న వాళ్ళంటే అన్యులైనటువంటి ఈ ఫిలిస్తీయులకు తన బలాన్ని ఏం చేశాడంటే ఇచ్చేశాడు. క్రూరులకు తన జీవిత కాలమును ఇచ్చేశాడు కదండి. అతన్ని ఎక్కడ పెట్టారంటే ఆ, ఏదో ఏంటది పిండి విసురు చోటలా పెట్టారు ఆయన్ని. గానుగా తిరుగుతున్న చోటని ఇతన్ని ఒకడుగా పెట్టారు. అంతేకాదు తన జీవిత కాలాన్ని ఇచ్చివేసినట్టే తన కళ్ళు ఓడిపికారంటే శరీరం క్షీణించిపోతుంది అన్నాడు. ఎప్పుడైతే ఆ బలానంతటిని పోగొట్టుకున్నాడో అతని సమస్తాన్ని శరీరముతో కూడా అతను అన్నిటినీ పోగొట్టుకున్నాడు. అంతేకాదు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ఎవరి వల్ల అంటే నువ్వు ఎప్పుడైతే వేశ్య ఉండే ఛాయలకు వెళతావో అప్పుడే నీకు ఇవన్నీ సంభవిస్తాయని చెప్పి ఈ 3 వచనాల్లో తెలియజేశాడు. అప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశాలకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దోష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని చెప్పుకొనుచు మూలుగుచుందు. అవును కదా, సంసోను కూడా అలాగే బాధపడ్డాడు. అయ్యో నన్ను నియమించిన రీతిని నేను మరిచిపోయి నేను చేయవలసిన పనిని, దేవుడు నాకు అప్పగించిన పనిని విడిచిపెట్టి నేను ఎప్పుడైతే ఇటు తిరిగిపోయానో అప్పుడు అనుకున్నాడు కదా, అయ్యో నేను ఎలాగ ఈ పాపాన్ని చేశాను, ఎందుకు నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, ఎందుకు నేను ఈ త్రోవలో నడిచాను, దీనివల్లే కదా నాకు ఇది వచ్చింది, నాకు కొంచెమే ఎడమాయింది కదా. సమాజంలో నిజమే కదండి, మనం సమాజంలో జీవిస్తూనే ఉంటాము, అందరితో కలిసి ఉన్నట్టుగానే ఉంటాము, దేవుని సన్నిధిలో ఉంటూనే ఉంటాము. కానీ మన అడుగులు మన మనసు కొంచెముగా ఏమైపోతున్నాయంటే తప్పుకుపోతున్నాయి, లైంగిక నీతి పరిమాణాలకి వెళ్ళిపోతున్నాయి. ఆ వెళ్ళిపోయినప్పుడు నీకు మనసు కనిపిస్తుంది, అయ్యో నేను కొంచెములో ఎలా ఈ తప్పు చేసేసాను అని. నువ్వు ఎక్కడ కూర్చుని అనుకుంటావు తెలుసా, సమాజంలో ఉండగానే అనుకుంటావు. అప్పటికే పరులు ఏం చేస్తారంటే నీ బలమును తీసుకుంటారు. అంతేకాదు నీ జీవిత కాలం అంతా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుందంటే ఎవరికైతే నీవు మొగ్గు చూపావో వారి వైపు వెళ్ళిపోతుంది. సమాజం నిన్ను ఎలా చూస్తుందంటే దోషిగానే చూస్తుంది. అంతేకాదు వేశ్య దగ్గర ఏముంటాయంటే కృత్రిమమైనటువంటి దురాకర్షణ ఉంటుంది. అలాగే పాపంలో కూడా అట్టి దురాకర్షణ ఉంటుంది. జ్ఞానానికి భిన్నమైన ప్రతి వినోదము, కాలక్షేపము ఏదైతే ఉందో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే వేశ్య దగ్గర ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంతే ఆకర్షణీయంగా వినోదాలు, కాలక్షేపాలు కూడా ఉంటాయి. అలాంటివి ఆమె దగ్గర ఉంటాయి అని ఈ వాక్యం ద్వారాగా తెలియజేస్తుంది. లైంగిక అవినీతి సమాజాన్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది, కుటుంబాలను కుప్పకూలిపోయేలాగా చేస్తుంది. పవిత్రమైన ప్రేమలు ఏమైపోతాయంటే కలుషితం అయిపోతాయి. అందుకే శోధన రాకముందే మనం ఏం చేయాలంటే వాటిని ఎదుర్కొనటానికి సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన ఉపదేశాన్ని మనం ఏం చేయాలంటే త్రోసివేయకోకుండా మనం ఆలకించి చెవి యొగ్గి వాటిని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు వాటి నుంచి ఏమవుతామంటే తొలగిపోము. ఒకవేళ ఆ ఛాయ మనకు కనబడినా ఏం చేయమంటే అటు వైపుకి వెళ్ళకుండా ఉండటకు మనం ఏం చేస్తాము, ప్రయత్నము చేస్తాము. అలాగే ఈ వచనం ఉంది కదండి, 14 వచనం, నేను సమాజ సంగముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుట కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచు మూలుగుచునుందు. అంటే దౌష్ట్యం అంటే ప్రతి దుష్ట స్వభావమును, అంటే చెడ్డ పనులు చేసినప్పుడు అయ్యో నేను ఈ పని ఎలా చేశాను అని చెప్పి నువ్వేమనుకుంటావంటే అయ్యో కొంచెమే ఎడమైందే, నేను ఇది చేయకోకుండా ఉంటే బాగుండునని చెప్పుచూ నువ్వేమవుతావంటే బాధపడుతూ ఉంటావంట కదండి. చిన్న చిన్నవే కదా అని అనుకుంటాము, అవి చివరికి ఏమవుతాయంటే చాలా పెద్దవిగా మారతాయి. అవి మనల్ని సమాజ మందిరంలో ఎలా నిలబడతాయంటే పెద్ద దోషులుగా మనల్ని నిలబడతాయి. అప్పుడు అనుకుంటా ఇది చిన్నదే కదా, నేనెందుకు దీనిని ఈ బోధని నేను త్రోసివేశాను, నేను దైవజనులు చెప్తున్నప్పుడు నన్ను నేను ఎందుకు సరిచేసుకోలేదు అని చెప్పి ఏమని బాధపడతా ఉంటే మనం చెప్పుకోలేనటువంటి బాధను అంటే మూలుగు ద్వారాగా అంటే మన బాధని ఎలాగ వ్యక్తం చేసుకుంటామంటే
చెప్పలేని విధముగా వ్యక్తం చేసుకుంటాం. ఈ ఈ చిన్న విషయానికి నేను ఎందుకు ఇలా చేస్తానని బాధపడుతూ ఉంటాం. 15వ వచనం, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. ఇక్కడ సొంత కుండ, సొంత బావి అనే పదాలను అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయం 1-2 వచనాల్లో ఒకే భాషతో మాట్లాడడం చూడగలుగుతాము. అక్కడ ఏం ఏం రాయబడిందంటే, జారత్వం జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. చూడండి, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు జరిపింపవలెను అని ఉంది. పాత నిబంధన గ్రంథం కాలంలో ఒకరి బావి నీళ్లు ఒకరు దొంగిలించడం అనేది నేరం. అలాగే పరుని భార్యను ఆశించడం అనేది కూడా శిక్షార్హమైన లైంగిక నేరం. అలాంటి నేరము ఎవరు చేయకూడదంటే మనము కుమారులైనటువంటి మనము చేయకూడదు. ఒకరి భార్యని ఏం చేయకూడదంటే ఆశించకూడదు. అంటే ఒకరి బావి నీళ్లు దొంగిలించకూడదంటే ఒక భార్యని మనము కోరుకొనకూడదు. ఎవరికి వారికి సొంత భార్య సొంత భర్త ఉండవలను. అంతేకాకుండా భార్య భర్తకును భర్త భార్యకును వారి వారి ధర్మములు ఏం చేయాలంటే జరిపింపవలెను అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొకరిది మనం ఏం చేయకూడదంటే ఆశించకూడదు. అందుకే చెప్తున్నాడు సొలొమోను ముందుగానే తన మాటలతో మనకి ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. మన కుమారులు అనగా మనకు ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడిచ్చిన ఉపదేశాన్ని త్రోసివేయకుండా సరైన నీతి ప్రమాణాన్ని ఏం చేయాలంటే మనము ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని యందు ఏర్పరచబడినటువంటి మార్గంలో నడవగలుగుతాం. వేశ్య మాటలు ఎలా ఉంటాయంటే తేనెలాగా ఉంటాయని తెలియజేశారు కిందట వారంలో. అంతేకాదు, అది 2 అంచుల గల ఖడ్గం వలె ఉంటుందంట వేశ్య. వాక్యాన్ని అలాగే వేశ్యను కూడా ఒకే పదముతో ఉపయోగించి తెలియజెప్పారు. ఎలాగంట, కత్తికి 2 వైపులా ఉంటుంది. అంటే వేశ్య దగ్గరికి వెళ్ళినా ఆ చైకి ఎలాగెళ్ళినా సరే, ఇటు తిరిగినా అటు తిరుగుదామన్నా కూడా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తెగవలసిందే. వాక్యం కూడా మనకి అందులోకి వెళ్ళిన తర్వాత మనల్ని కూడా ఏం చేస్తుందంటే తన మాటలతో, దేవుని మాటలతో మనల్ని కోస్తుంది. అంటే మనకి సానబెడుతుంది మనల్ని. అయితే వేశ్య దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి గాయాలే కలుగుతాయి. ఎప్పుడైతే తన దగ్గరికి వెళ్తామో తన మాటలతో ఎప్పుడైతే చిక్కుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే పాతాళానికి పోవే మార్గాన్ని మనం ఆశ్రయించినట్లు అవుతుంది. అంటే మరణానికి మనము దారి తీస్తాం. నిజంగా కత్తికి 2 పక్కలన కూడా పదును ఉంటుందా అని అంటే, మీ ఇంట్లో ఉన్న చాకులకి చూడండి ఉందో లేదో, తెలియకపోతే ఝాన్సీ వదిన అడగండి చెప్తుంది. 2 వైపులా ఆ పదును ఉందో లేదో అనేది తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయకూడదంటే పరుల జోలికి, అంటే వేశ్య ఉన్న ఛాయలకు వెళ్ళకూడదు. వ్యభిచార స్త్రీ వద్దకు కుమారులైనటువంటి వారికి మరి ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. స్త్రీ పురుషుడి దగ్గరికి వెళ్ళినా, పురుషుడు స్త్రీని ఆశించినా కూడా ఒకటే విధముగా వర్తిస్తుంది ఈ వాక్య భాగం. కాబట్టి దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించాలి, దానిని అనుసరించాలి, త్రోసివేయకూడదు. ఆ మార్గంలో మనము నడిచినట్లయితేనే మన జీవ మార్గాన్ని చేరుకుంటాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతవరకు చక్కని రీతిలో సామెతల మాటలను చక్కని రీతిలో ధ్యానం చేసిన రాజీకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క బోధను మనం త్రోసివేయకూడదు. ఆ కంఠభూషణంగా మనం ఆ మాటలను ధరించుకోవాలి. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం పడుతుంది. మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. లేనట్లయితే పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. అందరూ లేచి నిలబడండి, ఆరాధనలోకి వెళ్దాం. స్తోత్రం.
కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుని ఆరాధన చేసుకుందాం. గతించిన వారమంతా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చాటున, తన రెక్కల నీడలో మనల్ని కాచి దాచి కాపాడి ఇది నా ఇటీతిగా ఆయన మందిర ఆవరణలోనికి మనల్ని తోడుకొని వచ్చి ఇటీతిగా ఆయనను స్తుతించి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన ఈ కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిర ఆవరణంలోనికి వచ్చిన మనందరం కూడా కొద్ది నిమిషాలు మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి ఆత్మస్వరూపిగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్న మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు మీద గురి నిలుపుతూ కొద్ది నిమిషాల యేసయ్యను స్తుతిందాం. స్తోత్రం 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 యేసయ్యా మీకు స్తోత్రం 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 మా రక్షకుడా మీకు స్తోత్రం 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 మా విమోచకుడా నీకు స్తోత్రం 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 ప్రాణప్రియుడైన యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. గనుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. రాజా నీకు వందనాలు 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 వందనాలు. అయ్యా మీకు మహిమ ఘనత ప్రభావం అయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను మరువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము. ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము. ప్రాణాత్మదేహం సర్వదా నీకే అంకితం. నా యేసు రాజా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ
నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. మహిమ సింహాసనం నీ చేరాలనే, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. మహిమ సింహాసనం నీ చేరాలనే, నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణానా, నీలో నెలీనమైపోదునే నిరతము. నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణానా, నీలో నెలీనమైపోదునే నిరతము. నన్ను విడువలేని ఆత్మానుబంధమా, నా యేసు రాజా అనురాగ బంధమా. నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ, నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ, నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. ఈ సమయంలో ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా, పరిశుద్ధాత్ముడా నాతో మాతో మాట్లాడండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా వాక్య పరిచర్య కొరకు మనం సిద్ధపడదాం. ఈ యొక్క సమయంలో దైవ సందేశం నిమిత్తము పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమపూర్వకముగా బిడ్డను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారమంతయు నీ ఉచితమైన రెక్కల చాటును నన్ను నా సంఘాన్ని భద్రపరిచి సజీవముగా ఉంచి సజీవుడైన నిన్ను స్తుతించడానికి నీ సన్నిధానములో మమ్మల్ని అందరినీ చేర్చినందుకే నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, నువ్వు చూపుతున్న కృపకై ఏమిచ్చినను నీ రుణం మేము తీర్చలేమయ్యా. విరిగి నలిగిన హృదయంతో మేమందరము నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యమును మాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకేమివ్వగలమయ్యా? మరణమును గెలిచి పునరుద్ధానుడై లేచిన దేవా, నీకే స్తుతులు అర్పిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారపు ఆరాధన ఇంతవరకు నీ నామ మహిమార్థమే జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థనలు మీరు విన్నారని మేము నమ్ముచున్నామయ్యా. ఆరాధనలో మా మధ్య మీరు సంచారము చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సామెతల ద్వారా నీ బిడ్డను నిలవబెట్టుకుని మాతో మాట్లాడిన విధానానికై నీకు వందనాలయ్యా. నీ మాటలు ఆలకించే మనసు మాకు దయచేయండి తండ్రి. నీ ఉపదేశం నాకు చెవియొగ్గే చెవులను మాకు అనుగ్రహింపచేయమని అడుగుతున్నానయ్యా. అవునయ్యా, జార స్త్రీ వైపు వెళితే జీవితాలు ఏ విధంగా మారిపోతాయో, మానవ జీవితం ఏ విధంగా నాశనం అయిపోతుందో మాకు తెలియజేసావు తండ్రి. విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా. యేసయ్యా, ఇప్పుడు నువ్వు నీ సేవకుడు నీ పక్షాన నిలువబడుచుండగా తండ్రి, నీ సేవకుని బలపరచండి, నీ ఆత్మశక్తితో నింపండి దేవా. నీ సేవకుని ద్వారా మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీ సేవకుడి ద్వారా నువ్వు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహింపగల హృదయము, నీ వాక్యానికి లోబడే మనసును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను.
అలా నిలబడి ఉండండి అమ్మా, ఒక నిమిషం. ఏం చేతంటే మన విరివిగా ఈ యొక్క స్థలాలలో మరి వాడబడిన హిందూకూరి జేమ్స్ గారు ప్రభువు పిలుపునందుకొని ప్రభువు చెంతకు చేరి ఉన్నారు. మరి కుటుంబం నిమిత్తము మనమందరము మన మనసుల్లో ఒక నిమిషము మనము ఆయన నిమిత్తము మనం మౌనం పఠిద్దాం. కుటుంబం నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థించమని కోరుచూ ఉన్నారు. కృపయ కనికరం కలిగిన మా యేసు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ పాదానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, నీ దాసుడు నాయన ఇందుకూరి జేమ్స్ గారు నాయన. ప్రభువా, నా తండ్రి, ఈ భూలోకములో నాయన ప్రభువా 52 సంవత్సరాలు ప్రభువా నాయన కాలము జీవించి ప్రభువా మరి నాయన అద్భుతమైన ప్రభువా సేవను, నీ యొక్క పరిచర్యను నాయన మరి ప్రభువా తుదముట్టించి నాయన ప్రభా ఇదిగో తండ్రి అనేక ఆత్మలకు ప్రభా మరి నాయన నీ వైపు తిప్పిన దాసుడు నా తండ్రి. ఇదిగో నాయన కుటుంబాన్ని ప్రభా వదిలి ప్రభా నాయన నీ పిలుపునందుకొని నీ చెంతకు చేరి ఉన్నారు ప్రభా. ఆత్మకు శాంతిని దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రభా విడనాడిన కుటుంబాన్ని, భార్యను, బిడ్డలను ప్రభా మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయండి ప్రభా. ఆ యొక్క కుటుంబాన్ని నీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రభా అలాగే నాయన మరి విడిచి వెళ్ళిన ఆ యొక్క మరి సంఘాన్ని, సేవను, పరిచర్యను ప్రభా నీకు అప్పగించుకుంటూ ప్రభా ఈ యొక్క మాటలను ప్రభా ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధానాన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ పాదం బట్టి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అయితే కూర్చోండి. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా బిడ్డను ఆహ్వానిస్తుంది. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఒక చిన్న మాటను మనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చదవబడిన వాక్య భాగం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు. ఈ ఆరాధన ఇంతవరకు మీ కృపనిచ్చారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా సహాయం చేయండి. వాక్యమైన దేవా మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము, మీ వాక్యమునకు లోబడే మనస్సును మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున మమ్మల్ని మీ కృపావాక్యానికి అప్పగించుకుంటూ ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఇటీగా దేవుని మందిర ఆవరణలోనికి రావటానికి, ఆయన ఇచ్చిన జీవముతో జీవాధిపతి అయిన యేసయ్యను గణపరచటానికి దేవుడిచ్చిన ఈ కృపంతడును బట్టి కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన సంఘ బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభువు నామాన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాను. బాగున్నారమ్మ అందరం? సరే, దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్లుప్తంగానే కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకొని రావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ మనము దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. దాని గురించి జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యాన్ని యేసయ్య ఎలా సంబోధించాడండి అమ్మా? అంటే
దేవుని వాక్యాన్ని ఆయన ఎలా వాడాడంటే లేఖనము అన్నాడు. రెండవది దేవుని వాక్కు. దేవుని వాక్కు అంటే ఏంటండి? సాక్షాత్తు దేవుడే మాట్లాడిన మాట. యేసుక్రీస్తు ప్రభు దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలన్నిటిని గురించి వాడిన మాట. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాసిన మాటలైనటువంటి జ్ఞాపకం చేస్తాను. మనుషులు ఇచ్చను బట్టి రాయలేదు, ఊహను బట్టి రాసిన మాటలు కాదు, మరి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడిన వారే రాస్తారు. వాక్యము పవిత్రమైనది అని జ్ఞాపకం చేస్తాను. ఏమని జ్ఞాపకం చేస్తానండి? ఇప్పుడు దీంట్లో అపవిత్రత ఉందనుకోండి, మనం ఈ బైబిల్ని పట్టుకుని తిరుగుతామండి? తిరగం. ఎందుకు ఈ బైబిల్ని మనం పట్టుకు తిరుగుతున్నాము అంటే, ఈ బైబిల్లో ఏమి లేదు అంటే అపవిత్రత లేదు. ఈ బైబిల్ని రాయబడిన ప్రతి మాట కూడా దేంతో పోల్చాడు అంటే మట్టి మూసలో 7 సార్లు కడిగిన వెండితో పోల్చాడు. కారణం ఏంటంటే దైవ గ్రంథం యొక్క పవిత్రతను జ్ఞాపకం చేయటానికి. తర్వాత ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, దేవుని వాక్యము నిత్యమైనది, నిత్యము కూడా నిలకడగా ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను కదండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, దేవుని వాక్య సారాంశము సత్యము. ఏంటంటండి? బైబిల్ గ్రంథంలో అసత్యమానికి స్థానము లేదు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను, పాత నిబంధనలు రాయబడిన లేఖనాలు ఎంత పవిత్రమైనవో, ఎంత శక్తివంతమైనవో, ఎంత నిత్యమైనవో, క్రొత్త నిబంధనలో రాయబడిన లేఖనాలు కూడా అంతే పవిత్రమైనవి, అంతే నిత్యమైనవి, అంతే శక్తి కలిగినవి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడతో ఆగాం కదండి. దానికి కొనసాగింపుగా ఇది నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదివిన మాటలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు దేవుని వాక్య శ్రేష్టతను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్న మాట, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినది. ఏం కలిగిందంటే దేవుని వాక్యానికి బలము కలిగినది. దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఏంటంటే దేవుని ఈ శక్తివంతమైనది, బలము కలిగినది అనే మాటకి ఇచ్చిన ఒక చక్కని మాట ఏంటంటే తీవ్రమైన చలించే శక్తి యొక్క చలనం అంటాడు. అంటే ఈ శక్తి ఏం చేస్తుందంటే చలిస్తుంది. చలించడం అంటే అర్థం ఏంటంటే కదులుతుంది, మెదులుతుంది. అంటే ఈ దేవుని వాక్యము ఎటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇది శక్తి కలిగినది. ఎటువంటి శక్తి అంటే చలించే శక్తి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారండి, ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో దేవుని వాక్యం గురించి చెప్తూ ఆయన అన్న మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదువుదాం చూడండి. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఒక్కసారి నా వైపు చూడండి అమ్మా. యేసయ్య చెప్పిన మాట, ఆత్మ ఏం చేస్తుందంటండి? జీవింప చేస్తుంది, శరీరము నిష్ప్రయోజనం. అంటే లోపల ఆత్మ ఉన్నంతసేపు శరీరం ప్రయోజనం అండి. లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోతే ఆలోచన చేయండి. ఇప్పుడు మనం సజీవులుగా ఉన్నప్పుడు మనలో ఉన్న అవయవాలకు ఏముంటుందండి? విలువ ఉంటుంది కదండి. ఇప్పుడు మనలో నుంచి మన ఆత్మ బయటికి వెళ్ళిపోతే మన నెత్తి మీద రూపాయి పెట్టి పావలో కొనమన్నా కూడా ఎవడో కొంటాడండి? ఎవడన్నాను? ఎందుకు కొండండి? పాస్టర్ గారు, మేము చచ్చిపోయిన చేపలను మాత్రమే కొంటామండి, చచ్చిపోయిన మనుషులను మేము కొనమంటారమ్మా. నిజమే కదా. ఎవరు అంటే ఇక్కడ యేసయ్య కూడా అదే చెప్తున్నాడు, మనిషిని జీవింపచేసేది ఏంటంటే ఆత్మ. ఈ పైన కనిపించే శరీరము నిష్ప్రయోజనము. అందుకే భక్తుడు చెప్తాడు కదా, మన్నైనది వెనకటి వలె మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన ఎప్పుడు మన్నైపోతుందండి శరీరం? ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు శరీరం ఏమైపోతుందంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. నిష్ప్రయోజనమైన దాన్ని మనం ఏం చేస్తాము అంటే మట్టిలో కలిపేస్తాం. యేసయ్య అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ అలా చెప్తూ ఒక చక్కని మాట అంటాడు చూడండి, నేను మీతో చెప్పి ఉన్న మాటలు
ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడండి. ఇప్పుడు ఈ మాట చెప్తూ ఆత్మే జీవింపచేసేది, శరీరము నిష్ప్రయోజనమని చెప్తూ యేసయ్య అన్న మాట నేను మీతో చెప్పుతూ ఉన్న మాటలు ఏమై ఉన్నవి? ఆత్మయున్నవి, జీవమై ఉన్నవి. అంటే ఏం మాటలండి అవి? ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు చెప్పిన, అందుకే నేను ఇందాక జ్ఞాపకం చేస్తాను, ఇవన్నీ కూడా దేవుని వాక్కులు, అంటే దేవుడు చెప్పిన మాటలు. ఇప్పుడు ఈ మాటలన్నిట్లో ఏముందంటండి? ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటండి? జీవింపచేస్తుంది. హల్లెలూయా. అంటే ఈ వాక్యము మనిషిని ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుందంటండి? జీవింపచేస్తుంది. అందుకే నేను ఎందుకు స్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను అంటే, ఈ వాక్యం యొక్క శ్రేష్టతను మనం ఏం చేయాలి అంటే గ్రహించాలండి. మనం చదివేది ఏదో నల్లట్ట పుస్తకం కాదండి. మనం మోసుకొని వచ్చేది ఏదో నల్లట్ట పుస్తకం, లేకపోతే కొన్ని రకరకాల కలర్స్ కూడా వచ్చినాయి. ఇంతకుముందు నల్లట్ట ఒకటే ఉండేది కదా. ఇది అలా కనుక దీన్ని భావిస్తే దీనివలన ఆ భావించిన వ్యక్తికి ఉపయోగం ఏమీ కూడా లేదు. కానీ దీంట్లో రాయబడిన మాటలు ఏమై ఉన్నవో తెలుసుకొని వాటిని మనము ఆచరించగలిగితే నిశ్చయముగా దేవుడు మన జీవితాలను ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక మాట చదువుదాం చూడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి అమ్మా. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఏ వాక్యం అంటండి? ఇక్కడ వాక్యం ఏం చేస్తుందని భక్తుడైన పౌలు తెస్సలోనికీ సంఘంతో చెప్తున్నాడు? కార్యాన్ని చేస్తుంది. కార్యం అంటే ఏంటండి? కార్యం అంటే ఏంటండి? మనం దేనికో, ఇప్పుడు మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారండి? ప్రతి ఉదయము దేవుని ముందర ఒక చిట్టి ఎడతాం మనం కదా. కిరాణా సరుకులకి చిట్టి పెట్టినట్టు పొద్దున్నే దేవుని ముందుకు ఏం తీసుకెళ్తామండి? ఒక చిట్టి తీసుకెళ్తాం. ఆ చిట్టిలో ఏం చదివేస్తాం కదా మొత్తం అన్నీ. దేవా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నాకు తింటాకి ఇది కావాలి, నాకు కట్టుకోవటానికి ఇది, ఇవన్నీ ఏంటండి? మనం దేవునికి ఇచ్చే. ఇప్పుడు దేవుడు అవన్నీ మనకు అనుగ్రహించాడు అంటే మన జీవితంలో దేవుడు ఏం చేసినట్టు? కార్యం అంటే దేవుడిచ్చే సమాధానం. ఇక్కడ బైబిల్ అంటుంది వాక్యము ఏం చేస్తుందంటండి? కార్యసిద్ధి జరిగిస్తుంది. అంటే మనం దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో అది మనం పొందుకోవాలి అంటే దేని ద్వారా పొందుకోగలం అంటే దేవుని వాక్యం ద్వారా. క్లియర్గా రాశాడు కదా. ఇప్పుడు ఆ వాక్యము మనలో కార్యసిద్ధి జరిగించాలి అంటే అక్కడ రాసిన మాట చదువుదాం చూడండి. వాక్యము మనలో కార్యసిద్ధి కలిగించాలి అంటే ఏం చేయాలి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదండి. ఇక్కడ దీని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని వాక్యాన్ని అంటండి కేవలము గాలిలో శబ్దంగాను, నేను మాట్లాడేది గాలిలో ఉండి శబ్దంగా మీ దగ్గరికి వస్తుంది. రెండవది కాగితం మీద చుక్కగాను. దేని మీద రాశారండి దేవుని వాక్యాన్ని? కాగితం మీద రాశాడు కదా. అంటే దేవుని వాక్యాన్ని అంటండి గాలిలో శబ్దంగాను, కాగితం మీద చుక్కలుగాను తేలికగా చూడరాదంటండి. అందుకని ఇందాక చెప్పాను, ఇదేదో నల్లట్ట పుస్తకం అని దీన్ని ఏం చేయకూడదు, తక్కువగా అంచనా వేయకూడదు. ఇది ఏమై ఉన్నది అంటే యేసయ్య చెప్పిన మాట ప్రకారం జీవమై ఉన్నది. దేవుని వాక్యం ఏమైందండి? జీవమై ఉన్నది. కాబట్టి ఇది మరొక మాట కూడా చెప్పాడు, దేవుని వాక్యము ఆత్మయ్య ఉన్నది, అది శక్తివంతమైనది. దేవుని వాక్యము బలమైనది. దానిని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుని వాక్యం ఏమి తెస్తుందంటే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఏంటండి అది? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని మనం ఎలా చూడకూడదండి? గాలిలో శబ్దంగా చూడకూడదంట, కాగితం మీద
చుక్కగా చూడకూడదంట. మరి ఎలా చూడాలి పాస్టర్ గారు? మీరు మరి గాల్లో శబ్దం ద్వారానే మీరు మాతో మాట్లాడుతున్నారు, బైబిల్ గ్రంథంలో ఏమో చుక్కల ద్వారానే కదా రాస్తారు, మీరు ఏమో మరి అలా చూడకూడదు అంటున్నారు ఏంటి అంటే, అలా చూస్తే దానివల్ల మనకు ఉపయోగం ఏమీ కూడా లేదు. గాలిలో వచ్చే శబ్దమే అయి ఉండొచ్చు, కాగితం మీద రాసే చుక్క అయి ఉండొచ్చు, దానిలో జీవం ఉంది, అది శక్తి కలిగినది అని నమ్మగలిగితే దేవుని వాక్యం మనకి ఏం చేకూరుస్తుంది అంటే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దేవుని వాక్యం మనలో ఏం కలిగిస్తుంది అంటే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందండి? ఒక చిన్న మీకు అర్థం అవడానికి నేను చెప్తాను. యెహెజ్కేలు భక్తుని ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడండి దేవుడు. ఎక్కడ దించాడండి? ఆ ఎముకల లోయలోనికి యెహెజ్కేలుని తీసుకెళ్ళిన తర్వాత యెహెజ్కేలుకి ఏం అర్థం కాలేదు. ఎందుకు దేవుడు నన్ను ఇక్కడికి ఇవన్నీ ఎముకలు కదా, చుట్టూ అలా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. దేవునికి ఏమన్నా బుర్ర పనిచేస్తుందా, పనిచేయట్లేదా? ఎందుకు నన్ను ఇక్కడ ఇట్టాడు? ఈ ఎముకల్లో ఏమి లేదండి, జీవము లేదు. ఏం చేయటానికి నన్ను దేవుడు తీసుకుని వచ్చాడని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, యెహెజ్కేలు నువ్వేం చేయాలంటే ప్రవచించు అన్నాడండి. ఏమన్నాడండి? ప్రవచించు అన్నాడు. ఏమని ప్రవచించాలి అంటే జీవము రమ్మని ప్రవచించు. ఎవరి మాట అండి అది? దేవుని మాట. ఇప్పుడు ఆ మాటను యెహెజ్కేలు తీసుకుని, గాలిలో శబ్దమే కదా అని ఆయన వదిలిపెట్టేస్తే యెహెజ్కేలుకి ఏమైనా ఉపయోగం అయి ఉండదండి? ఏం కాదు కదా. దేవుని మాటను స్వీకరించి ఆ మాటను ఏం చేశాడంటే పలికాడు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని మాటను పలికాడో ఆ మాట ఏం చేసిందంటండి? ఎండిన ఎముకలను ఒక రూపాన్ని తీసుకొచ్చింది. ఆ రూపంలోనికి దేవుని ఆత్మ వచ్చింది. అవి ఎలా మార్చబడ్డాయి అంటే సజీవమైన శరీరాలుగా మార్చబడ్డాయి. ఏం అదేనా దేవుని వాక్కే అది చేసింది. అందుకే గుర్తు చేస్తున్నాడు పౌలు, అంటున్నాడు ఆ వాక్యమే ఏం కలుగజేస్తుందంటండి? ఆ దినాన యెహెజ్కేలుతో మాట్లాడిన ఆ మాటే ఈ దినాన మన జీవితాల్లో కూడా ఏం చేస్తుంది? కార్యసిద్ధిని. కానీ ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగు చేయాలి అంటే, ఆ జీవమయున్న ఆత్మయున్న వాక్యము మనల్ని జీవముతో నింపాలి అంటే, ఎండిన స్థితిలోనికి వచ్చి మనల్ని ఆత్మచేత బలపరచాలి అంటే మనం ఏం చేయాలి? ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదండి, వాక్యము సజీవమైనది, వాక్యము బలమైనది, వాక్యము కార్యసిద్ధి జరిగించేది, వాక్యము ఎండిన ఎముకలను సజీవంగా మార్చేదని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఆ వాక్యము చెప్పినవన్నీ మన జీవితాల్లో చెయ్యాలి అంటే, బలమైన కార్యాలు మనం చూడాలి అంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేసుకోగలిగితే యాకోబు పత్రిక చదువుదాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. ఇప్పుడు వాక్యము మన జీవితాలలో కార్యసిద్ధి జరిగించాలి అంటే, తెస్సలోనీయులకు వాక్యము కార్యసిద్ధి కలిగించడానికి గల కారణం ఏంటని పౌలు చెప్పాడండి అక్కడ. ఇది నేనేదో ప్రకటిస్తూ ఉన్నాను కదా, ఇది నా మాటని మీరు ఎంచలేదు. మరి ఏమనించారు మీరు? దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ఎంచి ఆ వాక్యానికి మీరు లోబడ్డారు కాబట్టి వాక్యం ఏం చేసింది అంటున్నాడండి? కార్యసిద్ధి కలుగు చేసిందని చెప్తూ ఈ దినాన్న ఆ వాక్యము మీ జీవితాలలో కార్యాలు జరిగించాలి అంటే మీరెలా ఉండాలో యాకోబు భక్తుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ రాశాడు కదా, ఏమంటున్నాడండి? లోపల నాటబడి వాక్యము ఫలించాలి అంటే, వాక్యము కార్యసిద్ధి కలుగు చేయాలి అంటే, వాక్యము బలమైనదిగా మనం అనుభవించాలి అంటే, వాక్యము సజీవమైనదని మనం గ్రహించాలి అంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు వాక్యము మనలో ఏం చేయాలంటండి? నాటబడాలి. మనము కదండి వరి పొలాలు వేస్తాం కదా, వరి పొలాలు అవి పంట రాకముందు ఫస్ట్ మనం చేసే పని ఏంటండి? వరి నాట్లు నాటుతాం, అంతే కదండి. ఇప్పుడు నాటకుండా మనకి పంట వస్తుందండి? రాదు.
అదేవిధంగా వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుంది. వాక్యము సమస్తాన్ని కూడా సాధ్యపరుస్తుంది. వాక్యము ఎండిన పరిస్థితులన్నింటినీ ఫలభరితంగా మారుస్తుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అవన్నీ మన జీవితాలలో మనం అనుభవించాలి అంటే వాక్యము మన హృదయాలలో ఏం చేయబడాలంటే నాటబడాలి. మన హృదయం అనే పొలములో వాక్యం అనే విత్తనము ఎప్పుడైతే నాటబడుతుందో ఆ సమయము నుంచి కూడా మన జీవితాలలో ఏమి ప్రారంభమవుతాయి అంటే ఫలభరితంగా మారే పరిస్థితులను మనం చూడగలుగుతాం. వాక్యము నాటబడనంతసేపు ఆ వాక్యము గాలిలో శబ్దంలాగానే మనకు కనిపిస్తుంది. ఆ వాక్యము నల్ల కాగితం మీద చుక్కలాగానే మనకు కనిపిస్తుంది తప్ప వాక్యము మన హృదయములో నాటబడితే అది శక్తివంతమైనదని, అది బలమైనదని, అది సజీవమైనదని సత్యాన్ని మనం ఏం చేయగలము అంటే గ్రహించగలం. అంటే నేను ఈ దినాన్ని మీకు చెప్పే మాట ఏంటి అంటే వాక్యం యొక్క ప్రయోజనము వినేవారి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనందరం ఉన్నామండి మందిరంలో, మనందరికీ ఒకటే వాక్యం వినబడుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యం వినబడుతుందా? పాస్టర్ గారు మీరు ఒకటే కదా మాట్లాడుతున్నారు, మరి ఒక్కొక్కటి అంటారంటే ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాట ఒకటే, కానీ వినేవారి యొక్క పరిస్థితులను బట్టి ఆ వాక్యము వినేవారి జీవితంలో ఏం చేస్తుందంటండి కార్యసిద్ధి కలుగజేస్తుంది. మీకు అర్థం అవటానికి చెప్తాను. ఒక మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక చక్కని మాట రాస్తాడండి. ఏం రాస్తాడో చదువుదాం చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. ఇప్పుడు నేను అంటానండి, సిలువను గూర్చిన సందేశములో అందరికీ ఒకటే చెప్తారా, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కలాగా ఏమని చెప్తారండి? అందరికీ ఒకటే సందేశం అనేటువంటిది అందించబడుతుంది. కానీ విన్నవారు స్పందించిన విధానములో ఏముంటుందండి? మార్పు ఉంటుంది. అందుకే పౌలు అంటాడు సిలువను గూర్చిన వార్త ఎలా ఉందంటండి? నశించుచున్న వారికి వెర్రితనంగా ఉందంట. రక్షింపబడుతున్న వారికి ఎలా ఉందంటండి? దేవుని. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే ఒక విధంగా స్పందించిన వారికి సందేశము బుద్ధిహీనంగా అనిపిస్తుందంట. దానికి భిన్నంగా స్పందించిన వారికి అదే సందేశం ఎలా ఇస్తుందంటే రక్షణనిచ్చే దేవుని శక్తిగా అనిపిస్తుందంటండి. ఇందాక దేవుని వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము అని జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని అంచులు అంటండి? రెండంచులు. అంటే ఈ రెండంచులు ఏంటి అని మనం ఆలోచన, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే రెండుగా విభజిస్తుందండి. ఒక కేటగిరీ ఎవరు అంటే వాక్యం వింటారు కానీ వాక్యాన్ని విసర్జించేస్తారు. రెండవది ఏంటంటే వాక్యాన్ని వింటారు, వాక్యానుసారం నిలబడతారు. ఈ వాక్యము ఎలా రెండు కేటగిరీస్గా విభజిస్తుంది. మొట్టమొదటి కేటగిరీ ఎవరండి? సిలువను గూర్చిన వార్తను వింటారు, ఏమనుకుంటారండి? వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమీ కలగదు. రెండవ గుంపు ఏంటంటే సిలువను గూర్చిన వార్త వింటారు, సిలువ దర్శనాన్ని చేసుకుంటారు, కన్నీటితో ప్రభువు పాదాలను తడుపుతారు, దేవుని వాక్యములో ఉన్న శక్తిని వారు గ్రహించుకుంటారు. ఈ రెండు కేటగిరీస్ కూడా మనం ఆలోచన చేసుకోగలిగితే ఇప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఫలభరితమైన వాక్యము నిష్ఫలంగా మారిపోయింది. మరొక వ్యక్తి జీవితంలో ఫలించే వాక్యము ఆ వ్యక్తిని ఫలించే వ్యక్తిగా మార్చింది. కారణం ఏంటి అంటే మరల చెప్తున్నాను, ఒక వ్యక్తి తన హృదయంలోనికి వాక్యాన్ని ఆహ్వానించి ఆ వాక్యానికి ఏమయ్యాడు అంటే లోబడ్డాడు. అందుకే ఇందాక మనం చదువాం కదా, విర్రవీగుచున్న సమస్త దుష్టత్వమును కల్మషమును తీసివేయాలి. ఇప్పుడు ఆ విర్రవీగేతనం, ఆ దుష్టత్వం, ఆ కల్మషము అనేటువంటిది మనలో ఉన్నంతసేపు దేవుని వాక్యము అనే విత్తనము మన హృదయాల్లో ఏం చేయబడదు అంటే నాటబడదు. ఏం చేయబడదండి? ఎన్ని మెసేజ్లైనా వినొచ్చు,
ఎన్ని మెసేజ్లైనా వినొచ్చు, కానీ వాక్యానికి లోబడే మనస్సు గనక మనలో లేకపోతే, వాక్యానికి విధేయత చూపే గుణం అనేటువంటిది మనలో కనిపించకపోతే, వాక్యము ఎంత శక్తివంతమైనదైనా కావచ్చు కానీ మన జీవితాలలో కనీసం ఒక్క ఆశీర్వాదాన్ని కూడా అది మనలోనికి తీసుకొని రాదు. కారణం, వాక్యం అనే విత్తనం మన హృదయంలో నాటబడలేదు. హల్లెలూయా. అంటే వాక్యము నాటబడితే ఏం జరుగుతుందండి? గొప్ప కార్యాలు జరుగుతాయి. వాక్యము నాటబడకపోతే దేవుడు గొప్ప దేవుడే కానీ గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము చూడలేము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా అదే అంటారండి. మత్తయి సువార్తలో యేసయ్య అంటారుగా, చదువుదాం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34, 35 వచనాలు చూడగలిగితే ఏమంటాడండి ఆయన? నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఏమంటున్నాడండి? మరి మనం ఏమో, ఆయన పేరేమో సమాధానకర్త కదమ్మా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతినేమో ఆయన పేరు చెప్తుంది. మరి నేనేమంటున్నాడండి ఇక్కడ? నేను సమాధానం పంపడానికి వచ్చాను అనుకుంటున్నారా? కాదు. మరి ఎందుకు వచ్చాడంటండి? ఖడ్గమును పంపటానికి ఆయన, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును ఏం పెడతాకొచ్చాడంటండి? యేసయ్య పుల్లలెడతాకొచ్చాడంటండి. మన భాషలో చెప్పుకోవాలంటే కదమ్మా, ఏం పెడతాకొచ్చాడండి? ఈ మధ్యన చాలామంది ఉంటారు కదండి పుల్లలెట్టేవారు. ఎందుకంటే వాళ్ళకి అదొక తృప్తి. అలా చేస్తేనే తప్ప వారికి ఏముండదు అంటే మనశ్శాంతి ఉండదు. ఒక సునకానందం అని ఒక మాట వాడతారు కదమ్మా. ఇటువంటి ఆనందం కావాలనుకున్న వారు ఏం చేస్తారంటే, ఇద్దరు ప్రశాంతంగా ఉంటే చూడటానికి ఇష్టపడరంట. వాళ్ళిద్దరు ఏదేమైనా సరే కదా. యేసయ్య కూడా అందుకు వచ్చాడంటండి. మరి ఈ మాట చదివినప్పుడు అలాగే అనుకోవాలి కదా. ఏమంటున్నాడండి? తండ్రికి, కుమారునికి, తండ్రికిని, ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును. చూడండి అమ్మా, కుటుంబాల్లో కలహాలు ఈ మాట అర్థం ఏంటండి? నిజంగా ఈ మాట ఈ మధ్యన చాలామంది ఉపయోగిస్తున్నారండి, క్రైస్తవేత్తరులు. ఎందుకంటే బైబిల్ మీద బురద చల్లడానికి. చూసి యేసయ్య ఎందుకు వచ్చాడు అనుకున్నారు? చూడండి, మీ కుటుంబంలో చక్కగా ఉన్నారు కదా, ఏం చేస్తాడు అనుకున్నారు? యేసయ్య మీ ఇంట్లోకి వచ్చి గొడవలు ఎడతాడు. మీ ఇద్దరి మధ్య ఏం తీసేస్తాడు? సమాధానం కాదు కదండి. ఎందుకు ఖడ్గాన్ని ఆయన పంపుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే, చూడండి, ఇది నాన్న కుటుంబంలో రక్షించబడిన కుమారుడు ఉన్నాడండి. ఆలోచన చేయండి. ఇప్పుడు తండ్రికి రక్షణ లేదు, తండ్రి బాప్తిసం తీసుకోలేదు, కుమారుడు రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. కుమారుడికి ఒక నమ్మిక ఉంది, నేను పరలోకం వెళ్తాను. ఇప్పుడు కుమారుడు తన తండ్రి గురించి ఆలోచించినప్పుడు, తన తండ్రి చచ్చికొస్తున్నాడు, కానీ తన తండ్రి ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకోలేదు. తన తండ్రి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడని ఎవరికి తెలుసండి? కుమారుడికి తెలుసు. ఇప్పుడు కుమారుడు తండ్రితో ఏం చెప్తాడు? నాన్న, నువ్వు బాప్తిసం తీసుకోలేదు కదా, చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు అర్జెంట్గా ఏం చేయాలి? బాప్తిసం తీసుకో అని చెప్తాడు. ఇప్పుడు తండ్రి ఏమంటాడు? ఒరే, నువ్వు పెద్దోడువా, నాకు చెప్పడానికి నువ్వు అంటాడా? అండి, సేమ్ అందుకే చెప్తున్నాడు యేసయ్య. ఒకని కుమారునికి తండ్రికి ఏమొస్తుందంట? విరోధం వస్తుంది. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. మీ కుటుంబాల్లో ఎవరిలో ఉన్నాయండి అలాగా పోరాటాలు? చూడండి, అంటే ఇది నెగిటివ్గా మనం ఆలోచిస్తే ఇది నెగిటివ్ గురించి రాయలేదండి. అంటే యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తికి మాటలన్నీ ఎలా కనిపిస్తాయి అంటే వెర్రితనంగా కనిపిస్తాయి అంటండి. కానీ అందుకే అంటున్నాడు, వాక్యాన్ని మనము స్వీకరించే మనస్సు మనలో లేనంతసేపు లోకానికి మనము జ్ఞానవంతులము, కానీ దేవుని దృష్టికి మనము ఎవరము అంటే వెర్రివారమే. అందుకే అంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాస్తాడు, చదువుదాం చూడండి. 1వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము
బయలు వెడలొచ్చి ఉండెను. ఆయన నోటి నుండి ఏం వెళ్తుందంటండి? రెండంచుల వాడిగల ఖడ్గం. ఏంటండి ఆ ఖడ్గం? దేవుని వాక్యం. అందుకే డైరెక్ట్గా రాసేసాడు, నోటు నుంచే బయలు వెడలు. నోటు నుంచి ఏం బయటకు వెళ్తుందండి? మాటలే బయలు వెళ్తాయి. అంటే ఆయన రెండంచుల వాడిగల ఖడ్గం అనే వాక్కును ఎందుకు బయలు వెడల చేస్తూ ఉన్నాడు అంటే, 2 గ్రూపులుగా విడగొడుతున్నాడండి. ఎన్ని గ్రూపులు అండి? 2 గ్రూపులు. ఏంటండి ఆ గ్రూపులు? వాక్యాన్ని విని వాక్యానుసారం నడిచేవారు గ్రూపు. రెండవది వాక్యాన్ని విని వాక్యాన్ని విడిచిపెట్టేసేవారిది వేరే గ్రూపు కదండి. ఒకటే మరల గుర్తు చేస్తున్నానండి, ప్రకటించబడుతున్న వాక్యం ఒకటే. ప్రకటించబడుతున్న వాక్యములో ఏముంది అంటే శక్తి ఉంది. ప్రకటించబడుతున్న వాక్యం ఏం చేస్తుందంటే కార్యసిద్ధి జరిగిస్తుంది. కానీ ప్రకటించబడుతున్న వాక్యము ద్వారా కొంతమంది ఏమీ పొందుకోలేకపోతున్నారు. ప్రకటించబడుతున్న వాక్యము ద్వారా కొంతమంది సమస్తాన్ని కూడా అనుభవించగలుగుతూ ఉన్నారు. కారణం, ఒకళ్ళ హృదయములో వాక్యము నాటబడింది, ఒకరి హృదయములో వాక్యము నాటబడలేదు. ఇక ముందుకెళ్దాం చూడండి. ఇప్పుడు ఏ వ్యక్తి జీవితంలో అయితే వాక్యము అనే విత్తనము నాటబడుతుందో, వాక్యము ద్వారా ఆ వ్యక్తి అనుభవించే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ దినాన్న ఒక్కటి మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వాక్యము నాటబడిన వ్యక్తి వాక్యము ద్వారా పొందుకునే ప్రయోజనం మొట్టమొదటిది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఎవరైనా గెస్ చేయగలరండి? వాక్యం ద్వారా ఏం ప్రయోజనం ఉంటుందండి? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏమంటున్నాడండి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే దేవుని వాక్యాన్ని సాత్వికముతోనూ యథార్థతతోనూ అంగీకరించిన వారిలో అది కలిగించు ప్రయోజనాలలో మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే విశ్వాసము. ఏంటంటండి? వాక్యము ద్వారా దాన్ని అంగీకరించి దానికి లోబడిన వ్యక్తిలో వాక్యము కలిగించే మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అని బైబిల్ చెప్తుంది అంటే విశ్వాసం. ఆత్మీయ ఎదుగుదలలో 3 దశల క్రమాన్ని ఇక్కడ వివరించాడండి. ఎన్ని దశలు అండి? 3 దశలు. ఏంటండి అవి? మొట్టమొదటిది దేవుని వాక్యము, రెండవది వినటము, మూడవది విశ్వాసం. ఏంటంటండి? దేవుని వాక్యము, రెండవది వినటము, మూడవది విశ్వాసం. ఇక్కడ ఆలోచన చేయండి. దేవుని వాక్యము తక్షణమే విశ్వాసాన్ని కలిగించదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నప్పుడే ఈ వాక్యం మనలో ఏం కలిగించదు? విశ్వాసంగా. మరి దేవుని వాక్యం ఏం కలిగిస్తుందంటే వినుటను కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? అదే కదా రాస్తాడు, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. అంటే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే వినేలాగా ప్రేరేపిస్తుంది. ఇప్పుడు విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని మనము స్వీకరించినప్పుడు ఆ విన్న వాక్యం మనలో ఏం కలిగిస్తుందంటే విశ్వాసాన్ని కలిగిస్తుంది. అంటే వాక్యానికి విశ్వాసానికి మధ్య ఉన్న స్టెప్ ఏంటండి? నేను చెప్పేసాను కదమ్మా, వినటం. ఏంటంటండి? వినటం. వాక్యానికి విశ్వాసానికి మధ్య ఈ వాక్యాన్ని విశ్వాసాన్ని కనెక్ట్ చేసేది ఏంటి అంటే వినటం. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుని వాక్యం వినుట అన్నది ఆత్మలో ఒక ప్రక్రియను ప్రారంభిస్తుందంటండి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం అందరం వింటున్నాం కదండి. అందుకే నేను చెప్తూ ఉంటాను, వాక్యం ఏం చేస్తుంది అంటే మన ఆత్మలకు ఆహారం. దేనికంటండి? శరీరానికి కాదండి. దేనికంటండి? ఆత్మకు ఆహారం. ఇప్పుడు ఈ వాక్యాన్ని వినటం ద్వారా మన ఆత్మలో ఏం ప్రారంభమవుతుంది అంటే శారీరకంగా ఆహారం తింటామండి కదా. శారీరకంగా ఆహారం మనం తింటున్నప్పుడు మన జీర్ణ క్రియలోనికి వెళ్ళిన తర్వాత ఏం ప్రారంభమవుతుందండి?
డైజెషన్ అనేటువంటిది ప్రారంభమవుతుంది, అంతే కదండి. ఇది భౌతిక సంబంధమైన ఆహారం గురించి రాయబడిన మాట. ఇప్పుడు మరి వాక్యము ఆత్మ సంబంధమైన ఆహారం అని బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు వాక్యాన్ని మనం వినుచూ ఉండగానే ఏం ప్రారంభమవుతుంది అంటే ఆత్మ సంబంధమైన ప్రక్రియ అనేటువంటిది మన లోపల ప్రారంభమవుతుంది. ఆ ప్రక్రియ ఏం చేస్తుంది అంటే విశ్వాసాన్ని మనలో కలిగిస్తుంది. వెంటనే కలిగించదండి. దానికి ఏం కావాలి అంటే సమయం తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది అంటండి? ఇప్పుడు మనం విన్న వాక్యము మనలో క్రియ జరిగించి మనలో విశ్వాసమును కలిగించటానికి ఏం పడుతుంది అంటే సమయము. ఏం పడుతుందండి? సమయము. మీకు ఒక మాట సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు 4 నేలల గురించి ఆయన ప్రసంగించాడు. ఎన్ని నేలలండి? 4 నేలలు. 4 నేలల మీద వేసిన విత్తనాలు ఒకటేనా వేరువేరా? ఒకటే కదండి. మొట్టమొదటిది పాస్టర్ గారు మీరు మరీ సడన్గా అడిగేస్తే ఎలా చెప్తాం పాస్టర్ గారు అంటారా? మన్ను లేని కదా, త్రోవ ప్రక్కన. తర్వాతది ముండ్ల తుప్పలు. మూడవది మన్ను లేని రాతి నేల. 4వది మంచి నేల. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి, త్రోవ ప్రక్కన పడిన వారు ఎవరండి? వాక్యాన్ని విన్నవారు. చదువుదాం చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటున్నానండి, నాకు తెలియదు అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. త్రోవ ప్రక్కన నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోతుందంట. ఈ బ్యాచ్ ఎవరండి? వాక్యం వింటారు కానీ అపవాది వీరిలోంచి వాక్యాన్ని ఏం చేస్తాడంటండి? ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఆ వాక్యం ద్వారా వీరికి ఏ ఉపయోగము కలగదు. మరొక కేటగిరీ రాస్తారు చూడండి. రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును చాలా సంతోషంగా అంగీకరిస్తారంట. కానీ వాక్యములో వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారు. ఈ కేటగిరీస్ కూడా అన్ని, ఈ 4 కేటగిరీలు చర్చిలో ఉంటాయండి. 3వ కేటగిరీ ఎవరండి? ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. వారు వింటారు, విని కాలము గడిచిన కొనది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ఇప్పుడు 3 నేలలు కూడా చెప్పాడు కదా. మొట్టమొదటిది ఏంటి అంటే విన్నారు. విన్న వాక్యం ఎవరు ఎత్తుకుపోయాడండి? సాతాను ఎత్తుకుపోయాడు. ఎందుకు అంటే వాక్యం మీద వీరు దృష్టిని పెట్టలే. సింపుల్గా విన్నారంతే. సింపుల్గా విన్నారు. విన్న వాక్యం అపవాది ఎత్తుకుపోయాడు. దానివల్ల వీరికి ఉపయోగము లేదు. రెండవది రాతి నేలను పడ్డవారు విన్నారు కానీ వారిలో ఏమీ లేదంట, వేరు లేదు. వేరు లేని మొక్కలు కూడా ఫలించవు కదండి. ఆ విధంగా వెళ్ళిపోయింది. 3వ కేటగిరీ విన్నారు, కొంతకాలం ఇంకా ఫలింపులోనికి వస్తూ ఉన్నారు అనగా ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకున్నారు. అంత మాత్రం కాదు, ధనభోగముల చేత అణిచివేయబడి ఫలింపలేదంటండి. మరి ఎవరు ఫలించారు చూడండి. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని, మరల గుర్తు చేస్తున్నానండి, మంచి మనస్సుతో ఇవరు ఏం చేశారంటండి? వాక్యాన్ని విన్నారు. విన్న వెంటనే ఫలించారా? ఇప్పుడు విన్న వెంటనే ఫలిస్తే త్రోవ పక్కన పడ్డవాడు ఫలించాలి, ముండ్ల తుప్పల్లో పడ్డవాడు ఫలించాలి, రాతి నేలన ఉన్నవాడు ఫలించాలి. కానీ బైబిల్లో అలా రాయలేదు. ఏమని రాశాడండి? మంచి నేలన పడ్డవారు ఎవరంటండి? మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించేవారు ఏమవుతారంటండి? అవలంబించటం అంటే ఏంటండి? అనుసరించటం, వాక్యానుసారం ప్రవర్తించటం, వాక్యానుసారం జీవించటం. మరలా గుర్తు చేయాలి. ఇది నాన్న విన్న వాక్యము మనలో విశ్వాసాన్ని కలిగించాలి అంటే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేయాలి. యేసయ్య అన్నాడండి
శిష్యులతో చెప్పాడు, ఒక కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కొండను చూపిస్తూ అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల. ఎంత అన్నాడండి? ఆవగింజ ఎంత ఉంటుందండి? కొబ్బరి బొండం అంత సైజు ఉంటుందమ్మా? కాదు కదండి, మీకు అందరికీ చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకు ఆ మాట ఉపయోగించాడు యేసయ్య? ఆ టైంలో అంజూరపు పండ్లు ఉన్నాయి, అంజూరపు పండు అంత విశ్వాసం ఉండుని ఎడల అనొచ్చు కదా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కొబ్బరికాయలు ఉండొచ్చు కదమ్మా. కానీ ఆవగింజ అంతంటే అన్ని విత్తనాల్లో కల్లా చిన్న విత్తనం. అంటే యేసయ్యకి ఇంటెన్షన్ ఏంటంటే, మీకు కొంచెము విశ్వాసం ఉన్నా ఏం జరుగుతుంది అంటే అద్భుతాలు జరుగుతాయి. కొండను నువ్వు పడు సముద్రంలో అంటే ఏమవుతుందంటండి? పడు అంట. అంటే విశ్వాసము ద్వారా ఏదైనా సాధ్యమని తన శిష్యులకు చెప్పటానికి యేసయ్య ఆ సందర్భాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఇప్పుడు విశ్వాసము మనలో కలగాలి అంటే ఎలా కలుగుతుందండి? విశ్వాసం ఎలా కలుగుతుందండి? చెప్పండి అమ్మా. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వింటే కలుగుతుంది? దేవుని, అందుకే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని క్లియర్గా రాశాడు కదా. ఇప్పుడు దేవుని మాటను మనము వింటే ఆ మాట మనలో ఏం కలిగిస్తుంది? విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు విన్న మాట మనలో విశ్వాసాన్ని కలిగించాలి అంటే మనం ఏం చేయాలి? నేను చెప్పేది అందరికి అర్థమవుతుంది కదండి. దేవుని వాక్యము ఏం కలిగిస్తుంది? విశ్వాసం కలిగిస్తుంది. ఎప్పుడు కలిగిస్తుంది? వింటే కలిగిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు ఆ వాక్యం మనలో ఏం కలిగించాలి? విశ్వాసం కలిగించాలి. ఇప్పుడు దేవుని వాక్యము, విన్న వాక్యము విశ్వాసం కలిగించాలి అంటే మన పక్షాన మనం చేయవలసింది ఏంటి? వాక్యాన్ని అవలంబించాలి. వాక్యానుసారం మనము జీవించినంతసేపు విశ్వాసము అనేటువంటిది మనకి ఉపయోగం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఈ దినాన మనం విశ్వాసులమే, మనందరం ఎవరమండి అని పిలుచుకుంటున్నాం. కాదంటలేదండి. చాలాసార్లు జ్ఞాపకం, తాజ్మహల్ అని టీ ఉంటుందండి. టీలో ఏముండదండి? తాజ్మహల్ ఉండదు. మైసూరు బొండాలని వండుతారు కదండి, పేరుకే మైసూరు బొండాలు, ఆటలో ఏముండదండి కదా. అంటే ఇది నన్ను విశ్వాసులైన వారు పేరుకే విశ్వాసులు, వారిలో ఏమి లేదండి. అసలు విశ్వాసి అని ఎప్పుడు పిలువబడతాడండి? వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిని మాత్రమే బైబిల్ విశ్వాసి అని పిలవడానికి ఇష్టపడుతుంది. పాస్టర్ గారు, మేము జీవిస్తున్నాం పాస్టర్ గారు, విశ్రాంతి దినం నమ్మకంగా ఆచరించమని దేవుడు చెప్పాడు, మేము మరి ఏం చేస్తున్నాం పాస్టర్ గారు? వాక్యానుసారమే కదండి జీవిస్తున్నాం, దేవుని వాక్యాన్ని మేము ఏం చేస్తున్నాం అని అంటారు. మరి మేము విశ్వాసులుగా పిలవకూడదా పాస్టర్ గారు అంటే, మీరు అది నేను చాయిస్ అనేటువంటిది మీకే ఇస్తున్నాను. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి చెప్తూ, ధర్మశాస్త్రం అంతా నెరవేరిస్తే నీతిమంతుడా, ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ నెరవేరిస్తే నీతిమంతుడా? చెప్పాలమ్మా. అంతా నెరవేరిస్తేనే, ఇప్పుడు దేవుని వాక్యం అంతా నెరవేరిస్తేనే విశ్వాస, ఒక్కటి నెరవేరిస్తే విశ్వాస అంటే ఇక్కడున్న మనందరం విశ్వాసులుగా పిలువబడటానికి క్వాలిఫై అయ్యామంటారా, లేకపోతే ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నామంటారండి? చాలామంది పాపం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పాపం రిజల్ట్ రావటం ఎదురు చూశారు కదా. మనం కూడా అలాగే ప్రభువు రాకడ కొరకు పాస్ అవుతాను, ఫెయిల్ అవుతాను, ఏసీ నాకు ఎన్ని మార్కులు వేస్తాడు అని ఏం చేస్తున్నాం మనం కదమ్మా. ఇది నా ఆలోచన చేయండి. విశ్వాసి అని పిలవబడాలి అంటే వాక్యమును విని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అవలంబించాలి, వాక్యానుసారం మనం జీవించాలి. ఇది నాన్న క్రైస్తవులుగా ప్రకటించుకునే చాలామందిలో స్వల్ప విశ్వాసం అంటే అనుకుంటానండి, ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదేమో అన్న డౌట్ కూడా వస్తుంది కదా. ఎందుకు స్వల్ప విశ్వాసులుగా, ఎందుకు బలహీనమైన క్రైస్తవులుగా ఉంటున్నారని ఆలోచన చేస్తే వారు అంటండి,
దేవుని వాక్యాన్ని వినటానికి ఏం కేటాయించట్లేదంటే సమయాన్ని కేటాయించడం. దేవుని వాక్యాన్ని చదవటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి సమయాన్ని ఏం చేయలేకపోతున్నాం మనం. మనకి పొద్దున్న లెగిసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రతి దానికి సమయం ఉంటుందండి. మనం తిండి తినడానికి ఎంత సమయం కేటాయిస్తామండి? పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి కూడా భోజనం చేస్తాం, ఇంకా మధ్య మధ్యలో స్నాక్స్ కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా. అసలు మామూలుగా ఎంత సమయం మనం వెచ్చిస్తామంటారండి? మినిమం ఒక 45 minutes లేకపోతే 1 hour అనుకోండి కదా. సెల్ ఫోన్ చూడటానికి ఎంత సమయం ఉపయోగిస్తామండి పాస్టర్ గారు? దానికైతే అసలు మేము ఎప్పుడు దాన్ని అలా పట్టించుకోం పాస్టర్ గారు. పొద్దున్న నుండి నైట్ వరకు అది నాన్ స్టాప్గా. నేను అడుగుతానండి, వాక్యానికి ఎంత సమయం కేటాయిస్తున్నామండి? ఎంత సమయం చదువుతున్నాం రోజుకి వాక్యాన్ని? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం? లేకపోతే ఎంత సమయం దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయగలుగుతూ ఉన్నాం అని అడిగితే మరి మీరేం మాట్లాడతలేదు, ఎంత సమయం చదువుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ దినాన దేవుని వాక్యానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనం ఇవ్వలేకపోతే ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉంటాము అంటే స్వల్ప విశ్వాసులుగా ఉంటామండి. బలహీన స్థితిలోనే మనం ఉంటాం. ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులుగా పిలవబడుతూ కూడా వాక్యమును చదవని వారు కూడా చాలామంది ఉన్నారు. నేను అంటానండి, ఈ దినాన అటువంటి భయంకరమైన భ్రష్టత్వములోనికి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి అంటే దానికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవకపోవటమే. దేవుని వాక్యాన్ని చదవకుండా భ్రష్టత్వములోకి వెళ్ళిపోవటం కారణం ఏంటి అంటే దేవుని వాక్యానికి సరి అయిన సమయాన్ని మనము కేటాయించలేకపోవటం. దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తి ఏం చేయబడతాడు అంటే మండించబడతాడు. ఏం చేయబడతాడు అంటే పురుకొల్పబడతాడు. ఏం చేయబడతాడు అంటే కనీసం దేవుని వాక్యం చెప్పినట్లుగా జీవించటానికి ప్రయత్నాన్ని చేయగలుగుతాడు. అసలు దేవుని వాక్యములో ఏముందో తెలియనప్పుడు ఎలా జీవిస్తాడండి కదండి. అసలు బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము నుంచి లేదా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, ఆయన యొక్క తలంపు ఏంటి, ఎలా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు, నా కొరకు ఏమి రాయించాడు అని తెలుసుకోలేని వ్యక్తి, గురి లేని వ్యక్తి, దర్శనం, అందుకే బైబిల్లో అన్నమాట దర్శనము లేని ఎడల జనులు అంటండి కట్టులేక తిరుగుతారంట. ఎలా తిరుగుతారండి? వారికి ఒక హద్దు ఉండదు, వారికి ఒక అదుపు ఉండదు, వారు ఇష్టానుసారం వారు జీవిస్తారు. ఎవరంటండి వాళ్ళు? దర్శనము లేనోళ్ళు. దర్శనము కలగాలి అంటే దర్శనం ఇచ్చేది దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించకుండా దర్శనాన్ని గనక పొందుకోలేకపోతే ఏముండదండి, హద్దులు ఉండవు. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ విశ్వాసి ఏ హద్దు కలిగి జీవించాలో దేవుడు రాయించాడు. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న సోకాల్డ్ క్రిస్టియన్స్ 95% పైనే దేవుని వాక్యం యొక్క హద్దులను మీరు జీవిస్తూ ఉన్నారు అంటే కారణం ఏంటి అంటే దేవుని వాక్యముతో వారు సమయాన్ని గడపలేకపోతున్నారు. వారి జీవితాల్లో దేవుని వాక్యమునకు ఇవ్వాల్సిన ఆ ప్రాముఖ్యతను ఇవ్వలేకపోతూ ఉన్నారు. కాబట్టి కట్టు లేక, ఏం లేకంటండి, కట్టు లేక తిరగడం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు కదండి. దేవుడు ఒక గీత గీశాడు. ఆ గీతను ఏం చేస్తున్నారు అంటే ఈజీగా దేవుడు అన్నాడు గీత దాటొద్దురా బాబు అంటే ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినప్పుడల్లా గీత దాటేస్తున్నారు. మరలా మన ఇష్టం తీరిపోయినప్పుడు మళ్ళీ గీత దాటేసి యువతలకి ఏం చేస్తున్నారంటే కోతి ఉరుగుతుంది కదండి, కుప్పుగంతులు అంటారు కదా మన తెలుగు భాషలో. అలా కుప్పుగంతుల కింద ఏం చేస్తున్నారు అంటే దేవుడి దగ్గరికి వస్తున్నారు, హద్దులు మీరిపోతున్నారు. దేవుని దగ్గరికి వస్తున్నారు, హద్దులు మీరిపోతున్నారు. కారణం ఏంటి అంటే వారి యొక్క ఆత్మీయ స్థిరత్వం అనేటువంటిది వారికి లేదు. కాబట్టి ఆత్మీయ స్థిరత్వం వారిలో ఎందు లేదండి. దేవుని వాక్యాన్ని వారు చదవట్లేదు కాబట్టి, దేవుని వాక్యాన్ని వారు ధ్యానించట్లేదు కాబట్టి. అందుకని జ్ఞాపకం, దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడండి? ఖడ్గంతో పోల్చాడు కదా. ఖడ్గంతో ఏం చేస్తామండి? యుద్ధం చేస్తాం. ఇప్పుడు యుద్ధరంగంలో అసలు యుద్ధమే తెలియనోడుని ఒక చేతికి ఒక కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయరండి ఏం చేస్తాడండి? చేయగలడండి?
అంటే యుద్ధం చెయ్యాలి అంటే ముందుగా దానికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది. అవును కదండి. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ లేకుండా యుద్ధ రంగంలో నిలబడితే శత్రువు ఒకే దెబ్బలో తలకే లేపేస్తాడు. వీడి దగ్గర మొత్తం ఎన్ని ఆయుధాలు ఉన్నా. ఎందుకంటే వీడికి కత్తి ఇచ్చినా వీడికి ఉపయోగించడం రానప్పుడు కత్తి వలన ఉపయోగం ఏమైనా ఉందండి? లేదు కదా. అలాగే దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని దేవుడు మనకిచ్చాడు. దీన్ని మనం ఉపయోగించడం రానంతసేపు దీనివల్ల మనకు ఉపయోగం ఏమీ కూడా. ఇది జీవ గ్రంథమే. ఇది అనేక మంది భక్తుల జీవితాలను వెలిగించిన గ్రంథమే. అసాధ్యాలను సుసాధ్యము చేసిన గ్రంథమే. కానీ దీన్ని మనం ఉపయోగించనంతసేపు, ఉపయోగించడానికి కావలసిన జ్ఞానాన్ని మనము పొందుకోనంతసేపు, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇది ఒక సాధారణ గ్రంథమే తప్ప దీని వలన ఆ వ్యక్తికి ఏ అనా పైసా ఉపయోగం ఉండదండి. యుద్ధ రంగంలో యుద్ధం చేయటం రానుడికి కత్తిస్తే ఎంత ప్రమాదమో ఇది కూడా అంతే ప్రమాదం. కానీ బాగా ట్రైన్ అయ్యి యుద్ధం బాగా చేసేవాడికి కత్తిచ్చామంటే ఉంటుందండి. మరి అలా రాజు శుభ్రంగా కళ్ళు మూసుకుని పడుకోవచ్చండి. ఎందుకంటే నా పక్షాన పోరాడేవాడు మంచి ట్రైన్ అయిన వాడు. ఏది ఏమైనా సరే దావీదు పంపుతాడు కదండి, మీరు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి అక్కడ బావి ఉంటుందయ్యా, ఆ బావిలో నీళ్లు నాకు తీసుకుని రండి అంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి వారు? ఆ బావిలో నీళ్లు తీసుకుని వచ్చి దావీదుకి ఇస్తారు. దావీదుకి తన యొక్క సైన్యం మీద ఎంత నమ్మకం అండి. శత్రువు దగ్గరికి వెళ్ళి శత్రువుల దగ్గర ఉన్న బావిలో నుంచి నీళ్లు తీసుకొని రమ్మని దావీదు వారిని అడిగాడు అంటే తన సైన్యం మీద దావీదుకున్న నమ్మకం. ఇదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మనకు అప్పగించినప్పుడు, ఈ వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మనము చదివి ఈ వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మనము చక్కగా ఉపయోగించడం నేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువు అంటండి గుండెల మీద చేసుకుని నా కొరకు నా కుమారుడు పోరాడుతూ ఉన్నాడనే ధైర్యముతో ఆయన ఏం చేస్తాడు అంటే చాలా సంతోషిస్తాడండి. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది నన్ను దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని మనము ఉపయోగించాలి అంటే వాక్యమును వినాలి. విన్న వాక్యానుసారం మనం ఏం చేయాలంటండి? ప్రవర్తించాలి. అప్పుడు ఆ ప్రవర్తించిన ఆ వాక్యము మనలో ఏం కలిగిస్తుంది అంటే విశ్వాసాన్ని కలిగిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది అంటే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. విశ్వాసము ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటాం కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల గురించి రాయబడిన అధ్యాయం. ఆ అధ్యాయంలో మనం చూడగలిగితే ఒక్కొక్క భక్తుని మనం పేరు రాసుకుని ఇంటికి వెళ్ళి ఆ భక్తునికి జీవిత చరిత్రను ఒకసారి ధ్యానం చేయగలిగితే ఆ భక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడా. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అబ్రహాము కదండి, శారా, వారిద్దరి పేర్లు కూడా ఎక్కడ రాశారండి? విశ్వాస వీరుల జాబితాలో రాశారు. వారిద్దరి పేర్లు కూడా ఆ విశ్వాస వీరుల జాబితాలో రాయటానికి కారణం ఏంటి? ఏం జరిగింది వారి జీవితాల్లో అంటే రమారమి 99 సంవత్సరాల వయస్సు సమయంలో అబ్రహామునికి దేవుడు జ్ఞాపకం చేసుకుని 90 సంవత్సరాల వయస్సు కలిగిన సమయంలో శారాను దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏమిచ్చాడండి? గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి అంత అవసరం వద్దండి, 90 అవసరం వద్దు. ఒక 50 సంవత్సరాల స్త్రీని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా మేము చాలా కాలంగా పిల్లలు లేరు, ప్రయత్నాలు చేస్తున్నాం, నీకు ఒక ₹1,00,00,000 ఇస్తాం, పిల్లలు కావాలయ్యా మాకు అంటే ఆ డాక్టర్ ఏమంటాడండి? అమ్మా నీకు పిల్లలు పుట్టే సమయం దాటిపోయింది, నీకు పిల్లలు పుట్టించే శక్తి సామర్థ్యాలు నా దగ్గర, నువ్వు 1,00,00,000 కాదు కదా, నువ్వు 10 కోట్ల రూపాయలు ఇచ్చినా నేను నీ కొరకు ఏం చేయలేను, పిల్లల్ని పుట్టించలే. మరి అదే డాక్టర్ దగ్గరికి అబ్రహాం గారు వెళ్ళి తన కుమారుడు ఇస్సాకును తీసుకుని వెళ్ళి ముందరెట్టి, డాక్టరో ఇదిగో నా భార్య 90 సంవత్సరాలయ్యా, నేను 99 సంవత్సరాల వ్యక్తిని, చూడు మాకు కొడుకు పుట్టాడు. ఎవడు పుట్టాడు? కొడుకు పుట్టాడు. ఎలా సాధ్యమైందనుకున్నావు అంటే ఆయన అంటాడు, ఓరు బాబు నాకెందుకు తెలుస్తుంది, నేను మెడికల్ సైన్స్ ప్రకారం నేను ఏం చెప్తానండి, ఇది అసాధ్యమని చెప్తాను. మరి ఇది ఎలా సాధ్యమైందంటే ఆయన చెప్తాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు అదిగదుగో ఆయన ఎక్కడున్నాడు,
ఆకాశమందున్నాడు. ఆయన నేను నమ్మిన తరువాత ఆయన నాతో మాట్లాడాడు. ఏం చేశాడు? ఆయన మాట నేను విన్నాను. ఆయన మాట ప్రకారం నేను ఏం చేశాను అంటే నడవటం ప్రారంభించాను. ఆ మాట నాలో ఏం కలిగించిందంటే విశ్వాసం కలిగించింది. ఆ విశ్వాసమే ఇస్సాకును తీసుకొచ్చిందిరా బాబు అని చెప్తాడు. అవును కదండి. అంటే చూడండి, ఈ దినాన విశ్వాసం ఏం చేసిందని అబ్రాం గారిని అడిగితే, విశ్వాసం దేన్నైనా చేయగలదయ్యా, విశ్వాసం అది చేయగలదు ఇది చేయగలదని లేదు, విశ్వాసానికి అసాధ్యమైనది లేదని చెప్తుంది. అది ఇంకో సలహా ఇస్తాడండి. ఇప్పుడు నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది చేయగలిగిన శక్తి విశ్వాసంగా ఉంది. కానీ దానికి ముందు నువ్వేం చేయాలి అంటే వాక్యాన్ని విను, వాక్యాన్ని చదువుని దాన్ని రాసుకో, రాసిన దాని ప్రకారం జీవించు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయకపోతే నన్ను అడగొచ్చి, నేను అప్పుడు దేవుణ్ణి అడుగుతాను ఎందుకు చేయలేదని కదండి. అంటే చూడండి, వాక్యానుసారం జీవించి మోసపోయిన వ్యక్తి ప్రపంచంలో ఒక్కడు కూడా లేడండి. హల్లెలూయా. నేను ముగిస్తూ ఉన్నా. ఇది నాన్న చాలామంది భక్తులు ఉన్నారు. ఇది నాన్న వాక్యము ద్వారా విశ్వాసాన్ని మనం పొందుకోవాలి. భక్తుడైన దావీదు ఒక విశ్వాసాన్ని సాధన చేశాడండి. ఏం విశ్వాసం అంటే లేఖన విశ్వాసం అంటారంటాడు దాన్ని. ఏ విశ్వాసం అండి? లేఖన విశ్వాసం. ఎలా చేశాడో ఒక మాట చూపించేసి ముగించేస్తాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. యెహోవా, ఇప్పుడు నీ దాసును గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఏమంటున్నాడు? దేవుడు ముందు మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడండి? దావీదు అనుకున్నాడు, దేవునికి ఒక మందిరం కట్టించాలి, ఆయనకు ఒక మందిరం కట్టించే వరకు నేను పరుపు మీద పరుండననిది ఏం చేసుకున్నాడండి? ఒడంబడిక చేసుకున్నాడు. ఈ ఒడంబడిక దేవుడు ఎన్నాడు? నాతానని పంపాడు. దావీదా దావీదా, నువ్వు దేవుని కొరకు మందిరం కట్టించాలని ఆశపడుతున్నావు, కానీ నువ్వు బహు రక్తం ఒలికించిన వాడవు కాబట్టి అది నువ్వు కట్టించకూడదంట. తర్వాత నీ కుమారుడు కట్టించబోతూ ఉన్నాడంట. నువ్వు ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీతో మాట చెప్పమన్నాడయ్యా. ఏంటంటే నీ సింహాసనాన్ని దేవుడు నిరంతరము నిలుపుతాడంట. ఏమన్నాడండి? నీ సంతానములో నుంచి నిరంతరము సింహాసనం మీద కూర్చునే వ్యక్తి ఒకతను ఉంటాడంట అని దేవుడు ఏం చెప్పాడు అంటే మాట్లాడాడు. ఇప్పుడు దేవుని మాట ఎవరు విన్నారండి? దావీదు విన్నాడు. విన్న మాటను నమ్మాడు. నమ్మిన తర్వాత తన విశ్వాసాన్ని దేవునికి కనపరుస్తూ దావీదు చెప్తున్న మాట ఏంటి అంటే, మనం చదివిన మాట చదువం కదా, 23వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా, ఇప్పుడు నీ దాసును గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నేను దాన్ని నమ్ముతూ ఉన్నాను, నీ మాట నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే స్థిరమగును గాక అని ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే దేవునికి తన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే కనపరుస్తూ ఉన్నాడు. అలా పలుకుతూ ఉన్నాడు అంటే దేవునికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను, నువ్వు నా పక్షాన ఏ మాట అయితే పలికావో దానికి నేను ఏం చేస్తున్నానంటే విధేయత చూపుతూ ఉన్నాను అని దేవునికి తన విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు అంటే కనపరుస్తూ ఉన్నాడు. ఇదే విశ్వాసాన్ని మనం కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి దగ్గర మనం చూడొచ్చండి. ఎవరండి? కొత్త నిబంధనలో కూడా ఇదే విశ్వాసాన్ని మనం చూడగలం. ఒక స్త్రీ, మీకు ఇంకా చెప్పాను, నేను చెప్పేస్తాను. ఎవరు అంటే మరియమ్మ గారు కదా. దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభం, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనబోతుంది, నువ్వు గర్భవతివి కాబోతున్నావు, నీ కడుపున లోకాన్ని రక్షించే రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు. ఇది ఎవరి మాట అండి? ఎవరి మాట అమ్మా? దేవుని మాట. చెప్పండి, పర్వాలేదు, దేవుని మాటే కదా. దేవుని మాట ఏం పుట్టిస్తుందండి? వినుటను కలిగిస్తుంది. ఇప్పుడు విన్న మాట విశ్వాసాన్ని కలిగించాలి అంటే ఆ మాటను మనం ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు అక్కడ మరియమ్మ గారు ఏం చేశారండి? చాలు ఎల్లవయ్య బాబు, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు,
ఇప్పుడు నేను పెళ్లి కాకుండా గర్భవతినైతే నా పరిస్థితి ఏంటి? నన్ను రాళ్ళతో కొట్టి చంపేయొచ్చు. ఇవన్నీ మరియమ్మ గారి హృదయంలో ఉండొచ్చు, కానీ ఆమె ఏం అనలేదు. తన విశ్వాసాన్ని ఎలా చూపించిందంటే, నీ మాట చొప్పున జరుగునుగాక. సింపుల్గా అందండి. అంటే అక్కడ దేవుని మాటగా ఆమె ఏం చూపించింది? విధేయత చూపించింది. ఆ విధేయతే మరియలో ఏం పుట్టించింది అంటే విశ్వాసాన్ని పుట్టించింది. ఆ విశ్వాసమే కన్యకైన మరియను గర్భవతిగా చేసింది. ఆ విశ్వాసమే విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి తీసుకొని వచ్చింది. సింపుల్ అండి. దినాన్న దేవుని వాక్యాన్ని మనం నమ్మితే ఏం పలుకుతామంటే, ఆ వాక్యములో మన గురించి ఏమి రాయబడిందో ఆ మాటను మనం కూడా ఒప్పుకుంటాం. దేవా, నేను ఆశీర్వదింపబడుదును గాక అంటే దాని అర్థం ఏంటండి? ఆ వాక్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఆ వాక్యము నాలో విశ్వాసాన్ని కలిగిస్తుందిగా. ఎప్పుడు ఒప్పుకుంటామండి మనం? విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని మనము ఒప్పుకోగలుగుతాం కదా. కాబట్టి ఈ దినాన్న వాక్యాన్ని విని వాక్యాన్ని స్వీకరించే వారి జీవితంలో వాక్యము కలిగించే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే, ప్రయోజనం ఏంటి అంటే విశ్వాసం. బైబిల్ అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా సంఘస్థుల్లో ఒకరికొకరు ఇష్టులై ఉండొచ్చు అని, విశ్వాసం లేకుండా మనల్ని ప్రేమించవచ్చు, కానీ విశ్వాసము లేకుండా దేవుడు మనల్ని ప్రేమించడంటండి. మరలా ముగించేస్తున్నానండి. విశ్వాసం మనలో కలగాలి అంటే ఒక మాట అండి, పేరుకి పిలిపించుకునే విశ్వాసము వేరు, దేవుడు చూచే విశ్వాసము వేరు. దేవుడు మనలో విశ్వాసం చూడాలి అంటే, లేకపోతే ఆ విశ్వాసం మనలో కలగాలి అంటే దేవుని వాక్యానుసారం మనం ప్రవర్తించినప్పుడు మాత్రమే విశ్వాసం కలుగుతుంది. అలా కాకుండా వాక్యానుసారం ప్రవర్తించినా ప్రవర్తించకపోయినా మన విశ్వాసులుగా పిలిపించుకోవడానికి అడ్డులు లేవండి. కానీ దేవుని దృష్టిలో మనం విశ్వాసులుగా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా చెప్తున్నాను, దేవుని వాక్యము విని వాక్యానుసారం మనం జీవించగలిగినప్పుడు మాత్రమే మనము విశ్వాసులము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి అటు రీతిగా మనం దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో స్థానమిద్దాం, వాక్యానుసారం జీవిద్దాం, ఆ నిత్యరాజ్యానికి అర్హులుగా మార్చబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమున మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్కులను, దేవుని యొక్క బోధను వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. చక్కని సందేశాన్ని అందించిన దేవుని దాసులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుతూ ఉండగా కానుకలు ఎత్తబడతాయి. పాడతారమ్మా. ప్రభు యేసుకే నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీ ధరలోన ధన ధాన్యములనీయగా
ధనము యేసులే నీ వెనుదీతువా వెనుదీ నీడలు గాలి వంబులు కలిగి నీ అంబు నీడ సకల వెలిగించెదరపైన ప్రభునామము కలిమి గలది ప్రభులా నర్పింపవా కలిగించెదరపైన ప్రభునామము కలిమి గలది ప్రభువా నర్పింపవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమభాగముని వెనుదీతువా వెనుదీతువా సకలంబు సమృద్ధి కలిగించే పలుమాద మరిదాంబులు కలిగించే సకలంబు సమృద్ధిగా తొలగించే పలుమాద అంబులు బలియాయని అసింతే బల్ చెలువాంగ ప్రభుకి అతింతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమభాగముని వెనుదీతువా వెనుదీతువా ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము చొప్పుల సుమలత గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. ప్రార్థన. సర్వ సృష్టికర్త సర్వాధికారి సర్వాశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా దేవా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా ప్రవ్వా నాయన ప్రవ్వా రీతిగా చేరి ప్రవ్వా నాయన నీ కృపాసన సింహాసనం వద్దకు చేరడానికి యేసయ్యా నీ పాద పద్మాలను పూజించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రవ్వా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి తండ్రి దేవా నాయన ఇంతవరకు నాయన ప్రవ్వా జరిగిన కార్యక్రమం అంతటిలో మీకు ప్రవ్వా మీ కృపను చూపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి నాయన ప్రవ్వా నాయన పాటల్లో మీరుండి మహిమ పొందుకున్నందుకు మీకు వందనాలు ప్రవ్వా అలాగే నాయన సామెతల ధ్యానంలో మీరుండి నాయన ప్రవ్వా నాయన అక్రమంగా మేము వేరే వారిది ఆశిస్తే ప్రవ్వా తద్వారా వచ్చే ఇబ్బందులను మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు ప్రవ్వా నాయన అలాగే నీ దాసుని నిలవబెట్టుకొని ప్రవ్వా యేసయ్య నీ వాక్యం యొక్క ప్రాముఖ్యతని ప్రవ్వా నాయన దానిని వినుట వలన కలిగే విశ్వాసాన్ని బట్టి మేము పొందుకునే మేలుని ప్రవ్వా మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి నాయన నీ వాక్యాన్ని విని దాని ప్రకారము మేము జీవించి ప్రవ్వా యేసయ్యా నీ విశ్వాసాన్ని మేము పొందుకొని ప్రవ్వా తద్వారా కార్యసిద్ధిని మా జీవితాల్లో మేము పొందుకోవడానికి మీ కృప చూపించండి ప్రవ్వా నీకు వందనాలు దాసుని ఇంకను బలపరచండి ప్రవ్వా నాయన తండ్రి ఏడంతల ఆత్మశక్తితో నింపి ప్రవ్వా సంఘాన్ని ఇంకను దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా నాయన నీకే స్తోత్రాలు వందనాలు ప్రవ్వా యేసయ్యా ఇదిగో నాయన కలిమి నుండి లేమి నుంచి ప్రవ్వా నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రవ్వా యేసయ్య నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రవ్వా అవి సక్రమంగా వినియోగించలాగున ప్రవ్వా మంచి జ్ఞానాన్ని పెద్దలైన వారికి దయచేయండి తండ్రి దేవానికే స్తోత్రము స్తుతులు ప్రవ్వా నాయన
తండ్రి నాయన ఇంకను జరగనైన కార్యక్రమంలో మీరు తోడై ఉండి నడిపించండి ప్రవ్వా. నాయన యేసయ్య ఇక్కడికి వచ్చిన మేమందరము నాయన మేలుతో నింపబడి మేము గృహాలకి తిరిగి వెళ్ళి ప్రవ్వా నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకందరికి దయచేయమని ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని నా ప్రార్థనకు ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు ప్రార్థనలో నడిపించిన సుప్రభాత గారిని వారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మన ప్రియ సోదరులు, మన పల్లిపాలెం మాజీ సర్పంచ్ గారైనటువంటి చొప్పుల చిట్టుబాబు గారు మన మధ్య ఉన్నారు. వారు కొన్ని నిమిషాల్లో మరి సాక్ష్యాన్ని పంచుకుంటారు. అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి గతించిన 4 నెలల నుండి చిన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ జనవరి నెల 21వ తారీఖున గుండె ఆపరేషన్ చేసుకోవడానికి దేవుడు అద్భుతమైన కనికరాన్ని నా పట్ల చూపాడు. ఆపరేషన్ అంతా బాగానే జరిగింది. ఫిబ్రవరి 10వ తారీఖు రాత్రి నాకు షుగర్ పెరిగి ఫిస్ట్ రావడం జరిగి అప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డాను. మీ అందరికీ తెలుసు, మన ఫాలో క్రైస్ట్ టీం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నా ప్రార్థన అవసరత తెలియపరిచాం. అటు రీతిలోనే మీరందరూ కూడా నా కోసం, నా ఆరోగ్యం కోసం ప్రతినిత్యము ప్రార్థించారు. అటు రీతిలో దేవుడు నన్ను కాపాడినందుకు మన ప్రాంతంలో ఉన్న చర్చలన్నీ కూడా సాక్షిగా నిలబడి సాక్ష్యం చెప్పి తర్వాత గృహం దగ్గర కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు ఈరోజు మన చర్చిని యూపీసీ చర్చి 2 సాక్ష్యం అయిపోతే గురువారం రాత్రి 30వ తారీఖున ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం కోసం, నా సాక్ష్యం మీ అందరి ముందు తెలియపరచడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేవుడు కనికరము గల దేవుడు. నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలులు ఏది మర్చిపోకూడనే ఉద్దేశం కలిగి 30వ తారీఖున కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి ఉన్నాను. కాబట్టి సోదరి రాజీని బట్టి నేను డేవిడ్తో మాట్లాడి రాజీతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడి నుంచి వచ్చే వారందరికీ కూడా వాహనం ఏర్పాటు చేయడానికి కూడా మేము ముందు ఉన్నాం. సోదరుని బట్టి మీరందరూ కూడా ఆ రోజు రావడానికి ప్రయత్నం చేయండి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మన ప్రాంతంలో ఉన్న దైవ సేవకులు అందరూ ఉంటారు. ప్రత్యేకమైన ఎవరు రావటం లేదు. మన అశోక్ గారిని మాత్రమే కొద్ది సమయం వాక్యం వివరిస్తారు. ఎందుకంటే నా సాక్ష్యం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటి దగ్గర చెప్తాను. ఎందుకంటే సమయం చర్చిలో టైం సరిపోదు. కాబట్టి ఆ సాక్ష్యాన్ని మీరు అందరూ విని నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థిస్తారని దైవజనులకు, సంఘ పెద్దలకు, సహాయ కాపరులకు, మరి ముఖ్యంగా స్త్రీల సమాజం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, నమస్కారాలు. ఎందుకంటే ఫాలో క్రైస్ట్ టీం ద్వారా మీరందరూ బలపడుతున్నారు, అలాగే మమ్మల్ని కూడా బలపరుస్తున్నారు. ఆ ఫాలో క్రైస్ట్లో ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీరందరూ కూడా నా కోసం ప్రార్థించారు. అటు రీతిలోనే దేవుడు మంచి కార్యం చేశాడు నా పట్ల. కాకపోతే 10వ తారీఖున జరిగిన సన్నివేశంలో మాత్రమే కొంచెం బాగా ఇబ్బందుల నుంచే ఈ పరిస్థితికి చేరడం జరిగింది. సంఘ పెద్దలు నాన్న నరసింహస్వామి గారు కానీ, రాజు గారు కానీ, ఎలిషారాజు నాన్న కానీ అందరూ కూడా నన్ను చూడడానికి రావడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ మీ అందరి ముందు ఇటు రీతిలో నిలబడే భాగ్యం దేవుడు నాకు కలగజేసినందుకు కృతజ్ఞతగా దేవుణ్ణి చేసిన మేలులు ఏదీ మర్చిపోకుండా దేవుని సన్నిధిలో చేసుకున్న మొక్కుబడి ప్రకారంగా మన ప్రాంతంలో ఉన్న చర్చలన్నీ కూడా ఈ రోజుతో తిరగడం పూర్తవుతుంది. అందుకని 30వ తారీఖున తప్పనిసరిగా మీరందరూ కూడా
నా గృహం దగ్గరకు వచ్చి ఆ యొక్క కృతజ్ఞత కొడుకులో పాల్గొని నేను ఏర్పాటు చేసిన ప్రేమ విందు కూడా స్వీకరించి వస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నా మనస్పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రియ సోదరులు, దేవుడు ఆయన పట్ల చేసిన గొప్ప మేలును బట్టి అందరూ రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన ఈరోజు మన మధ్యకు వచ్చి సాక్షిగా నిలబడడానికి దేవుడు గొప్ప సహాయాన్ని అనుగ్రహించారు. అలాగే ఆయన మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఆ యొక్క కూడికలో పాలు పంపులు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ప్రకటనలు, సంఘ ప్రకటనలు అండి, దయతో క్షమించండి. సంఘ ప్రకటనలు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారమంతా ఆయన రెక్కల చోటును కాపాడి మరి యొక్క గొప్ప ధన్యతను మనకందరికి ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా చిట్టుబాబు విషయంలో హాస్పిటల్ ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను. చాలా పాపం, చాలా కంగారు పడుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, అరే అదేమీ కాదు, నేను కూడా ఆపరేషన్ చేసుకున్నవాడినే, అటువంటిది ఏముండదు, అసలు మనకి ఏమి తెలియదు, అసలు అది బాధలు ఏమీ ఉండవు అని చెప్పడం జరిగింది. కానీ అతనుకున్న ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా నీరసంగా ఉన్నాడు. నేనైతే 3 నెలల నుంచే బైక్ ఎక్కడం జరిగిపోయింది. కానీ ఆయన మాత్రం ఇంకా కొద్దిగా నీరసంగా ఉన్నాడు. ఆ బిడ్డను బట్టి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మరొక ముఖ్య ప్రకటన ఏంటంటే, బొంగ ఎలిసేరాజు గారు కొత్త ఇల్లు నిర్మాణం చేయబోతున్నారు. 29వ తారీఖు బుధవారము 9:30కు సంఘస్థులందరినీ రావాలని పిలుస్తున్నారు. కాబట్టి మనమందరము ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. మరో విషయం ఏంటంటే, ఆయనకి ఆ ఇల్లు కూలగొట్టాలని అసలు ఇష్టం లేదు. చాలా నా దగ్గర చెప్పడం జరిగింది, ఇది చాలా బాగుంది, అయినప్పటికీ దీన్ని కూలగొట్టడం నాకు ఏమి ఇష్టం కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతను కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు అది. ఎవరైనా సరే అతను కష్టార్జితంతో సంపాదించిన ఇల్లే కానీ వస్తువు కానీ ఏదైనా డిస్మెంటల్ అవుతుందన్నప్పుడు అది చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనప్పటి ప్రస్తుత పరిస్థితులు అనుకూలతగా ఉండాలి, ఇల్లులు చక్కగా ఉండాలి. మా ఇల్లు అందరూ మా ఇల్లుని మెచ్చుకోవాలి, మాకు అన్ని అనుకూలతలు ఇందులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా స్తోమతను బట్టి వారు గృహాలు మంచి మంచి గృహాలు నిర్మించుకుంటారు. అటువంటి అవకాశాన్ని కూడా దేవుడు వాళ్ళకి అనుగ్రహించినప్పుడే అది చక్కగా జరుగుతుంది. ఆ ఇల్లు కట్టే సమయంలో వారికి మంచి ఉద్దేశాలు, ఇంజనీర్లకి మంచి ఆలోచన, అలాగే మేస్త్రులకి ఎలాగ నిపుణతతో ఆ గృహాన్ని అందంగా తయారు చేయాలి అనే ఉద్దేశాన్ని ఎవరు చేయాలి? దేవుడు మాత్రమే చేయాలి. అది దేవుడు సహకరించినప్పుడే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, చాలామంది చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు, కానీ ఇల్లు అందంగా తయారవదు, చూడటానికి అనుకూలంగా ఉండదు, వాడుకోవడానికి అవకాశాలు సరిగ్గా ఉండవు. కానీ దేవుడు ఎప్పుడైతే మనకి జ్ఞానాన్ని ఇచ్చాడో, ఆ మేస్త్రికి జ్ఞానాన్ని ఇచ్చాడో, అప్పుడే అది అనుకూలంగాను అందంగాను తయారవుతుంది. కాబట్టి ఆ గృహ నిర్మాణం విషయమై
మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందని మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారం సంఘం వివరాలు. ఎత్తబడిన చందా 2,540 రూపాయలు రాగా కే వనిత 500 రూపాయలు దేని కానుక ఇచ్చింది. ఆ బిడ్డ విషయమై, తన ఆరోగ్యం విషయమై మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ అమ్మాజీ గారి మనవడు 200 రూపాయలు దేవుని కానుక ఇచ్చారు. ఆ బిడ్డ విషయమై తండ్రి విదేశంలో ఉద్యోగంలో ఉన్నాడు. ఆ బిడ్డ విషయమై వారి సంపూర్ణ కుటుంబ విషయమై మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇకపోతే మే నెలలో మనము ఉజ్జీవ కూటాలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాము. కాబట్టి ఆ విషయం బట్టి కూడా మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. నాకు తెలిసిన వారికి నేను కాంటాక్ట్ చేస్తున్నాను. సరే చేద్దామని ప్రోత్సహిస్తున్నారు కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నారు. అది నేను మన కమిటీ మీటింగ్లో చెప్తాను. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం తప్పకుండా ఆ మీటింగులు మనము జరిపిందాం. దేవుడు మనకందరికీ సహకరించేలాగన మీరందరూ మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ప్రతి ఒక్కరు దేవుని మందిరానికి వచ్చి దేవుని దీవులను పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్న ఈ మాటలను ముగిస్తున్నాను. రక్షణ సువార్త సభలు 27, 28, 29 గెచ్చమని ప్రార్థన మందిరంలో కస్బా చర్చిలో జరగనున్నవి. మరి ఈ యొక్క సభల్లో మీరందరూ పాలు పంపులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే విరామ బైబిల్ పాఠశాల స్థలము జీడిఎం కస్బా నెంబర్ 1 గెచ్చమైన ప్రార్థన మందిరము అంతర్వేది. ఈ యొక్క సభల్లో కూడా మీరు అందరూ పాలు పంపులు పొందవలసిందిగా మనం చేస్తాం. క్రైస్తవ యువజన సభలు జీడిఎం సెయింట్ పాల్ చర్చి అంతర్వేదిపాలెం 14, 17 తారీఖుల్లో జరగనున్నవి. మీరందరూ ఈ యొక్క మరి సభల్లో పాలు పంపులు పొందవలసిందిగా మనం చేస్తాము. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని దేవుని దాసులకు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనము పెంపుగని సేవ ప్రియముగనరింప పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. సేవ నుండి మా వెలుతులానే యేసుని కొరకై వెసగు సమీచుచు పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా. ఇనిన సత్యాంబును విమలాత్మమాది నింపి దిన దిన ఫలములు దివ్యంగా ఫలింప పంపుము దేవా, దీవెనలతో పంపుము దేవా.
ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా సృష్టికర్తవైన మా ప్రియ పరమ తండ్రి మీకు స్తోత్రం. రక్షణకర్తవైన మా యేసయ్యా మీకు స్తోత్రం. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించిన ఏకైక దేవా మీకు వందనహలు. దేవా, ప్రేమించి మీరిచ్చిన ఈ పునరుత్థాన దినము తండ్రి, ఇటీగా మీరు చేస్తున్న మేలులను, మీ ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతి అర్పణలను అర్పించటానికి నీ మందిర ఆవరణములోనికి మమ్మలను తోడుకొని వచ్చి మీరిచ్చిన జీవముతో జీవమయ్యున్న మిమ్మలను స్తుతించి ఆరాధించడానికి కృపనిచ్చారు. వాక్యమయ్యున్న దేవా, వాక్య భాగముల ద్వారా మీరు మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. సామెతల భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమును విత్తిన మీ ప్రియ కుమార్తె రాజుని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకను మీరు బలపరచండి ఆధ్యాత్మికతలో దేవా, ఇంకను లోతైన అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నన్ను కూడా నిలువబెట్టుకుని వాక్యం యొక్క శ్రేష్టతను గురించి, వాక్యం యొక్క ప్రయోజనము మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి నీకు వందనాలు అయా. వినుట వలన విశ్వాసము కలుగుతుందని, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుందని విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు. మీ వాక్యమును వినటము ద్వారా, మీ వాక్యానుసారం మేము జీవించటము ద్వారా విశ్వాసం అనేటువంటి దాన్ని పొందుకుంటామని, విశ్వాసము కార్యసిద్ధి కలుగజేస్తుందని మాతో మాట్లాడారు. వాక్యమును విన్న మేమందరము కూడా వాక్యానుసారం ప్రవర్తించే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము తండ్రి అయా, ప్రేమించి నీ మందిర ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును జ్ఞాపకం చేసుకొనండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప చేత నింపండి. ఎవరెవరైతే రాలేకపోయారో తండ్రి, మరొకసారి మేమందరం ఇటుగా సంఘముగా కూడుకున్నప్పుడు మేమందరము కలిసి నీ నామమును గణపరిచే విధంగా రాలేకపోయిన బిడ్డలందరినీ కూడా మీరు తోడుకుని సంఘమును ఇంకను దీవించండి. నీ బిడ్డల జీవితాలు చేసిన మేలులను తలపోసుకుంటూ అర్పించిన అయా సంఘ కానుకలను బట్టి, కృతజ్ఞతార్పణలను బట్టి వందనాలు. సేవకుని ప్రేమించి తీసుకుని వచ్చిన గుప్పెడు బియ్యమును బట్టి కూడా నీకు వందనాలు. గుప్పిలు విప్పిన ప్రతి గుప్పిళ్లను మీ గుప్పిలను విప్పి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నీకు వందనాలు. చిట్టిబాబు గారిని బట్టి నీకు స్తోత్రాలు. మీ కుమారుని జీవితాలను చేసిన మేలును తలపోసుకుంటూ సంఘములో నిలువబడి చెప్పిన సాక్ష్యమును బట్టి నీకు స్తోత్రం. ఇంకనో మంచి ఆరోగ్యమును దయచేయండి, పరిపూర్ణమైన స్వస్థతను మీ కుమారునికి దయచేసి మీరే మహిమను పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొందనాలు సంఘములో ఉన్న కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోనండి. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉందో ఎరిగిన దేవుడు, ప్రతి అవసరత అక్కరలన్నీ కూడా మీ కృపా మహదైశ్వర్యములో తీర్చండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను బలపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే లేవనెత్తండి. కుటుంబాలన్నింటిలో క్షేమమును విస్తరింపచేయండి. అయ్యా, దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు, వారి ప్రయత్నాల్లో కృపనివ్వండి. మార్గములను తెరిచి మహిమ పొందండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు, గర్భఫలం కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలున్నారు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొనండి. గొప్ప కార్యములను మీరు జరిగించండి. సంఘ బిడ్డలు అనేక మంది దూరదేశాల్లో ఉన్నారు, వారికి మీ తోడు, మీ కృప, మీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో తోడుండండి. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. జీవనోపాధి పనుల్లో ఉన్న బిడ్డలకు తోడుండండి. అయా, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలకు ఉద్యోగాల్లో ఉన్నతిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీకు స్తోత్రాల. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనస్సును మీరు దయచేయండి. నీ శరీరమును రక్తమును సమీపించిన బిడ్డలు శరీరమును రక్తమును సమీపించే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీ కొందనాలు వారమంతా కూడా మీ కృప, మీ కాపుదల దయచేయండి. అయ్యా, మీ చిత్తమైతే మరొక ఆదివారం మీ మందిర ఆవరణలోకి రావటానికి మీ కృపనివ్వండి. సంఘ పెద్దలైన వారిని దీవించండి. స్త్రీల సమాజం వారిని ఆశీర్వదించండి. యవనస్తులను బలపరచండి. సండే స్కూల్ బిడ్డలను చిన్నప్పటి నుంచి నీ వాక్యం అనే బండ మీద వారు కట్టుకుని పెరిగేటకు మీ కృపనివ్వమని ప్రార్థన చేస్తూ, చక్కనితులు నడిపించిన విజయమోహన్ గారిని బట్టి కూడా నీ నామాన్ని గణపరుస్తూ, ఈ ఆరాధన ముగించుకుని మా గృహాలకు మేము వెళ్ళుచు ఉండగా మీరే తోడుకుని వెళ్ళి మహిమ పొందమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక ఆదివర్ధన మీ పాదాల చెంతకు తోడుకున్నారండి. అలాగే తండ్రి 29వ తారీఖున తండ్రి అయ్యా ఎలీషారాజు గారి తండ్రి నూతనంగా నిర్మాణం చేసుకుంటున్న గృహం యొక్క మూలరాతి స్థాపన జరగబోతూ ఉండగా ఆ కార్యక్రమం విషయంలో కూడా కృపనివ్వండి, ఘనముగా జరిగించండి. అలాగే ఎలిజబెత్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ పొందమని మా సంఘ బిడ్డలందరూ చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తపు కంచె వేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ మనవలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఈ ఆరాధనలో ఏకీభవించిన మనకు లోకములోని సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయుండి ఆయన రాకడకు మనలను సిద్ధపరిచి ఆ మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.